మంచిది. వాక్యం చదువుకుందాం అండి. మత్తయి సువార్త 9వ అధ్యాయము. మత్తయి సువార్త 9వ అధ్యాయము 24వ వచనంలో మొదటి మాట నేను చదువుతున్నాను. స్థలమియుడి. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం అండి. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా ప్రభువా. మీరు ఇచ్చిన ఈ లేఖన భాగాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు. ఈ వాక్యాన్ని విరవండి మా ప్రభువా. ఈ వాక్యంలో మీరు దాచి ఉంచిన నీ చిత్తంలో మాకు అవసరమైన నీ శ్రేష్టమైన వర్తమానం ఏమైతే ఉందో నీ మనసులో ఉద్దేశించుకున్నది దాన్ని బయటికి తెచ్చి మీ పక్షం వహించిన మీ దాసుని నోట ఉంచి మీ దాసు నోటిని మీ నోటి బోరగా మార్చి నీ బలమైన వాక్శక్తిని ఇచ్చి నీవే సూటిగా తేటగా స్పష్టంగా నాతో మాతో మీరు మాట్లాడండి. నీవు మాట్లాడుచుండగా మా అందరికి వినగలిగిన చెవును, గ్రహించగల మనసును, లోబడు హృదయాన్ని వాక్యానుగుణంగా జీవించే కృపను, హృదయ సున్నతిని, దిద్దుబాటు మనస్సును, నేర్చుకునే శుభగుణ లక్షణమును, నిత్యత్వము చేరు పర్యాంతం వరకు నిత్యం నీ పాదసన్నిధిలో శిష్యరికము చేసి శిష్యులైన సేవక గణముగా ప్రభువా ఇదిగో తండ్రి తీర్చిదిద్దబడి భూదిగాంతల వరకు వెళ్ళి నీ సేవ చేసి సంపూర్ణ సిద్ధి పొంది ధైర్యముగా క్రీస్తు న్యాయపీఠం ఎదుర్కొని బడా మంచి దాసుడా మంచి దాసురాలని నీ చేత ఆనాడు మెప్పు, ఘనత, మహిమ, బహుమతులు అందుకొని నిత్యత్వంలో ప్రవేశించి గొర్రెపిల్ల పెండ్లి విందులో పాలివారమై అత్యున్నత సింహాసనం మీద నీవు వధువును భక్త సమాజం ఉండగా ఆ వధువులో ఉన్నత స్థానంలోనే మేము నిలిచి నీతో కలిసి యుగ యుగాలు నిత్య రాజ్య పరిపాలన చేసుకుని నిన్ను మహింపరుచుకునే భాగ్యం కలుగునట్లుగా అట్టి కృప మాకు దక్కునట్టుగా ప్రభువా మాకు బోధించి బలపరచమని దేవా నీవే నడిపించమని బతిమలాడుచున్నాం. ఇదిగో ధారాళమైన నీ ఆత్మ నడిపింపు ఉపదేశం అనేది జరగకుండా అడ్డుపడుతున్న దుష్టుడు, వాడి దోతులు, చీకటి అంధకార శక్తులు ఏమున్నా వాటి ప్రభావాన్ని మహాపునరుద్ధాన శక్తి ద్వారా వేస్తున్నాములు మేమంతా కలిసి బంధిస్తున్నాం, విసిరి నిత్య నరకానికి విసిరి కొడుతున్నాం ప్రభు. వాటి ప్రభావం అక్కడ వేస్తున్నాం, లయమైపోను గాక. నా చుట్టూరు మా చుట్టూరు మేమున్న ఈ గృహం, ఈ కాలనీ, గ్రామం, పట్టణం, రాష్ట్రం, దేశం, ప్రపంచ దేశం సమస్తం చుట్టూరు నీ సిలువ రక్తపు కంచెను, రక్షణ ప్రాకారం, అగ్ని ప్రాకారం చుట్టూ కంచె నీ మహిమేగా నీ జ్ఞాపకం చేయడం సమస్తం ప్రారంభించు. యెషయా 51:16 ప్రకారం నీ చేతిని దాచిపెట్టు. 34వ కీర్తన 7, 91వ కీర్తన 11:2 రాజులు 6:7 ప్రకారం నీ అగ్నివంటి రథముల సైన్య సమూహాన్ని దేవదూతలను చుట్టూ కావలుగుంచు. నీకు అనుదృష్టి ముఖాన్ని తేజమని వెలుగు సన్నిధి కాంతి మాపై ప్రకాశింపచ్చు. సర్వోన్నతుని శక్తి జ్ఞాపకం చేయబడ్డ నాపై మమ్మల్ని అందరిని సమస్తమును కమ్మును గాక. నీ మహిమ, తేజస్, ప్రభావం, దహిం ప్రభావం, జ్ఞాపకం ఇక్కడ నుంచి నువ్వు కోరుకు నలుదిక్కులకు వేస్తున్నాము ప్రభులీలు వెళ్ళును గాక. అయా నీ కార్యములు జరిగించమని జకర్యా గ్రంథం 2:5 ప్రకారం నీవే అగ్ని ప్రాకారమై నిలబడ్డా జ్ఞాపకం చేయడం సమస్తం చుట్టూరు ఈ ఇంటిని సేనాయ పర్వతంగా మార్చ. నీ చిత్తంలో ప్రార్థనలు ఏకీవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డ ఉన్న ఇంటిని అయా సేనాయ పర్వతంగా మార్చి దేవస్తుతి సింహాసనాసనుడివై నిలచి క్షమించండి ప్రభు. స్తుతి సింహాసనాసనుడివై ఉండి అయా నాచో మాచో మీరు మాట్లాడమని బతిమలాడుతున్నాం ప్రభు. కార్యము జరిగించమని బతిమలాడుతున్నాం మా తండ్రి. నీకు స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. అయా నీ పక్షం వహించిన నేను బలహీనుని, ఎంత బలహీనుడు నీకు బాగా తెలుసు. నీ మీద ఆనుకున్నాను, నీ కృప మీద ఆధారపడుతున్నాను అయా. నీ కృప మీద ఆధారపడ్డాను ప్రభు. అయా ఇదిగో తండ్రి, నాలో నువ్వు కోరుకున్న పరిశుద్ధతను ఆశిస్తున్న సమస్త అవిధేయతల అతిక్రమ దోషాలు, పాపదోషాలు, ఆజ్ఞాతిక్రమంలో కూడా క్షమించండి అయ్యా. నీ సిలువ రక్తంతో నన్ను దేవా నాలో ఉన్న ప్రతి అణువును కూడా నువ్వు కోరుకున్న పరిశుద్ధత కలిగినట్లుగా కడిగి పవిత్రపరిచి పరిశుద్ధాత్మతో నన్ను నింపు ప్రభు. శుద్ధ జలం నాపై కుమ్మరించి ఆనంద తైలాభిషేకం నాపై ఉంచు. పరిశుద్ధాత్మ అగ్నిలో పుటవే శుద్ధ సువర్ణంగా మార్చి పరలో శుద్ధ సువర్ణ తైలు నా నెత్తిమింకును గొప్పగా ఉంచు అయా. హెస్కేల్ గ్రంథం 2:1-2 ప్రకారం నన్ను మమ్మల్ని చక్కగా మీరు నిలబెట్టి మాతో మాట్లాడండి అయా. మత్తయి 10వ అధ్యాయం 1 వచనం 8, 9 అయా 7, 8 వచనాల ప్రకారం దేవా, అలాగే 20 వచనం ప్రకారం నీ కృప నాకు దయచే తండ్రి. అపోస్తలుల కార్యం 4వ అధ్యాయం 27-30 నీ కృప నాకు దయచి అయా. ఇదిగో యెషయా 51వ అధ్యాయం 16 నీ కృప నాకు దయచి. ఇర్మియా అయా ఇదిగో తండ్రి ఇర్మియా 1వ అధ్యాయం 9, 10, 18, 19 నీ కృప నాకు దయచి అయ్యా. నీవే నాతో మాతో మీరు మాట్లాడిన ప్రభు. నీ ఆత్మకార్యములు జరిగించి నీ చిత్తం నెరవేర్చును మాత్రం మహిమ పొందమని
మా అందరితో మీరు సూటిగా తేటగా స్పష్టంగా మీరు మాట్లాడండి. ఆత్మకార్యములు జరిగించమని బతిమలాడుతూ నీ వాక్యాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నన్ను మమ్మల్ని ఉపదేశం సమస్తాన్ని చేతులకు అప్పచెప్పి నిన్ను గొప్ప చేసుకుంటున్నాం మా తండ్రి. ఆమెన్ ఆమెన్. యేసు నామములో ప్రార్థించి నిన్ను మహింపరుచుకుంటున్నాం మా తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. ప్రభునందు సమకూడిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. చదువుకున్న లేఖన భాగంలో సందర్భం ఏంటంటే, ఆ పైన చెప్పబడుతుంది 18వ వచనంలో, ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా ఎవరు వచ్చారంటే, ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మ్రొక్కి, నా కుమార్తె ఇప్పుడు చనిపోయినది, అయినను నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచుము, ఆమె బ్రతుకునెను. ఆమెన్. హల్లెలూయా. ప్రభునందు సమకూడిన దేవుని బిడ్డలారు గమనించండి. లేఖన భాగంలో దేవుడు మనకిచ్చిన మాట స్థలమీయుడి. ఏ మాట? స్థలమీయండి. ఆ సందర్భం ఏంటంటే, ఒక అధికారి కుమార్తె అక్కడ చనిపోయినట్టుగా మనకు కనపడుతుంది. అంటే తన తండ్రి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు, చనిపోయింది. అయినను నువ్వు వచ్చి ఒక మాట, నువ్వు వచ్చి నీ చెయ్యి ఉంచితే ఆమె బ్రతుకుతుంది, నువ్వు వచ్చి ఆమె మీద చెయ్యి ఉంచితే బ్రతుకుతుంది అని చెప్పని సాక్ష్యం ఇస్తున్నాడు తండ్రి. అంటే విశ్వాసము ఎంత గొప్పగా ఆ యేసయ్య మీద, యేసయ్య యొక్క వాక్కు మీద, ఆయన చేసే కార్యాల మీద ఎంత గొప్పగా నిలిపాడో ఒక్కసారి మనం గమనిస్తే, ఇప్పుడు మన జీవితాలను కూడా గమనించుకుంటే మనం అంత గొప్పగా విశ్వాసం అనేది ఉంచలేం. యేసయ్య మనకు కావాలి. అలాగనే యేసయ్యతో పాటు లోకంతో కూడా మనం రాజీ పడుతూ ఉంటాం. అప్పుడప్పుడు అడపా ఖచ్చితంగా రాజీ పడుతూ ఉంటాం. ఎందుకంటే పొట్టకూటి కోసం అని చెప్పాను, లేదంటే కులాన్ని బట్టాను, మతాన్ని అంటే ఆ కుల కట్టలను బట్టాను, బంధువులను బట్టాను, ఏదో ఒక విషయంలో ఖచ్చితంగా రాజీ పడుతూ ఉంటాం అప్పుడప్పుడు. అయితే ప్రభు ఇక్కడ అంటున్నాడు, ప్రభుతో తన తండ్రి చెబుతున్నాడు, అంటే ప్రభుతో ఆ కుమార్తె యొక్క తండ్రి చెబుతూ ఉన్నాడు, నీవు వచ్చి, నా బిడ్డ అయితే చనిపోయింది, ఆశలనే ఏమీ లేవు, అంత అడియాస అంత అయిపోయింది, చివరి పరిస్థితి అంతా కూడా చేయి దాటిపోయినా కానీ నువ్వు వచ్చి ఆమె చేతులు పెడితే ఖచ్చితంగా ఆమె బ్రతుకుతుంది అని చెప్పాను. ఈ భూమి మీద ఉన్న మనము క్రీస్తు రక్తాన్ని ఆశ్రయించకుండా గనక మనం బ్రతుకుతున్నట్లయితే మనం చచ్చిన వారి పరిస్థితే. ఎందుకంటే మనస్సాక్షి అనేది బ్రతికుంటేనే మనం చేస్తుంది తప్ప ఒప్ప, అసలు ఇది ఎంతవరకు కరెక్టు ఏందన్నది గ్రహింపు కలుగుతుంది. అదే కనుక మనస్సాక్షి చనిపోయింది అనుకో, అంటే చచ్చిపోయిన మనస్సాక్షి స్థితి ఎలా ఉంటుందంటే, వాళ్ళు ఏది చేస్తున్నా కానీ వాళ్ళ మనస్సు నొప్పించదు. అయ్యో ఇది పొరపాటు కదా, ఇది నా దేవునికి నచ్చని పరిస్థితి కదా అని. ఇప్పుడు మనం ఉన్నాము, యేసయ్య కావాలి. యేసయ్య కావాలంటే ఖచ్చితంగా యేసయ్యకి నీ హృదయంలో చోటు ఇవ్వాలి. అదే ఇక్కడ చదువుకున్న మాట స్థలమీయుడి అంటే మన హృదయంలో మొదటిగా యేసయ్యకు చోటు ఇవ్వాలి. అదేంది భాష గారు, నేను మందిరానికి వెళ్తున్నాను, ఆదివారం ఆరాధనలో కూర్చుంటున్నాను, అడప అప్పుడప్పుడు ఇట్లానే ప్రత్యేకంగా ఉపవాసం ఉంటూ కూర్చుంటున్నాము, కాబట్టి నాకేం తక్కువే లేదు కదా, యేసయ్య నాతో ఉన్నాడు, యేసయ్య సన్నిధిలో నేను ఉన్నాను, యేసయ్యతోనే గడుపుతున్నానని మనం చెప్పొచ్చు. కానీ యేసయ్య అడుగుతున్న మాట ఏంటంటే స్థలం ఇవ్వండి. ఎందుకు స్థలం ఇవ్వాలంటే, 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనాల్లో, మీ దేహము దేవునికి ఆలయమై ఉన్నది. హృదయం అనేది దేవునికి ఒక ఆలయం. ఈ హృదయంలో మనము శరీరాశలు, తుచ్చమైన అభిలాషలు, అంటే రకరకాల అన్నీ పెట్టుకుంటాం మనం ఈ హృదయంలో. యేసయ్యను మాత్రం పక్కన పెట్టి, యేసయ్యను కాకుండా ఇంకొన్న లోకంలో ఉన్న అన్నీ తెచ్చి లోపల పెట్టుకుంటాం. ఒక స్నేహితుడికి చోటు ఇస్తాం, లేదంటే ఒక ప్రేమికురాలని చెప్పని ఒక ప్రేమికుడు కానీ చోటు ఇస్తాము. ఇక తల్లిదండ్రికి హృదయంలో స్థానం ఇస్తూ ఉంటాము. హృదయంలో స్థానం ఇవ్వకపోతే తల్లిదండ్రులు ఏం ప్రేమిస్తావు నువ్వు? స్థానం ఇవ్వబట్టే, లేదంటే అక్క చెల్లికో, లేదంటే తమ్ముడు అన్నకో, ఎవరికొకళ్ళకి హృదయంలో ఒక స్థానం ఇవ్వబట్టే నువ్వు ప్రేమిస్తావు వాళ్ళని. లేకపోతే వాడెవడో నేనెవరు, ఆమె ఎవరో నేనెవరు, అంతే.
అయితే బంధువుల విషయంలో చోటిస్తాము, పలానా ఆ వ్యక్తి విషయంలో చోటిస్తాము, అనేక రకాలుగా బీడీలు కానీ సిగరెట్లు అని తాగుడని. అప్పుడప్పుడు పండగ తాగుబోతులు బయటకు వచ్చారు. పండగ పూట ఇక స్నేహితులతో కలిసి బీరు ఒక గ్లాసు తీసుకోగానే ఇక ఏం లేదు, భూమి మొత్తాన్ని జయించినట్టు తిరుగుతూ ఉంటాడు వాడు. ఇలా లోకంలో ఉన్న వ్యర్థమైన వాటన్నిటికీ హృదయంలో స్థలం ఇస్తాము. కానీ ప్రభు అంటున్నాడు, ఆయన వచ్చి నీ హృదయంలో నివాసం ఉండటానికి మొదటిగా ఆయనకి స్థలం ఇయ్యి. మొదటిగా స్థలం ఇచ్చే అనుభవం అంటే నిజముగా ఈయనే రక్షకుడు, ఈయన తప్ప వేరొక దేవుడు లేడు, ఈయన నమ్మితే నాకు నిత్యత్వం వస్తుంది, ఆ జీవగ్రంథంలో పేరు రాయబడుతుంది. అన్నిటికంటే ముందు దేవాది దేవుడైన ఆ తండ్రి అయిన దేవునితో సమాధానం. జన్మత కర్మత పాపాలు అనేవి ఉంటాయి. తల్లిదండ్రుల వల్ల వచ్చే పాపాలు, పూర్వీకుల వల్ల వచ్చే పాపాలు జన్మత పాపాలయ్యి. అలాగనే కర్మత పాపాలంటే నీకు నువ్వు చేసుకున్న కర్మ. ఎవడి కర్మ వాడు అనుభవించాల్సింది అంటారుగా, అవునా కదా? వాడు చేసుకుండాయా అంత మిడియాలంగా బతికిండు, అట్లా మిడియాలంగా బతికింది అది చేసుకున్నా లేదు, వాడు చేసుకున్న కర్మకు ఆమె అనుభవిస్తున్నారు అని చెప్పని అంటారు లోకంలో. అలాగనే కర్మ పాపం అంటే నువ్వు చేసుకునే పాపాలు. చిన్నతనం నుంచి నేను ఇప్పటి వరకు నేను ఏ పాపం చేయలేదు పాస్టర్ గారు అని చెప్పని ఎవరన్నా అంటే అందరు నవ్వుతారు. ఎందుకంటే స్కూలుకి పోతే పక్కన ఉన్న స్టూడెంట్ దగ్గర పెన్సిల్ నూగుతూ పెన్సిల్ దొంగతనం చేస్తారా లేదా? స్కూలుకి పోతే నీకు టయానికి రాయటానికి బలపం లేదు, కొనుక్కోవటానికి డబ్బులు ఉన్నాయి, అయినా ఈ పూటకి ఇప్పుడు టీచర్ గారు మాస్టర్ గారు చెప్పే ఆ పాఠాల గురించి రాసుకోవటానికి లేదా ఏబిసిడిలో ఆలు రాయటానికో ఎంత ఒక అంగుళం బలపం ముక్క దొంగతనం చేసే ఉంటాం ఖచ్చితంగా. మరి అది పాపమేగా? పొరుగువాడిది ఆశించటం పాపమే. లేదు, ఎవడో దగ్గర దానికి సొంత అన్నుండో, అన్నకు తెలియకుండా ఆ జేబులో ఎన్ని రూపాయలు తీసుకొని ఉంటాం. లేదు, తమ్ముడికి తెలియకుండా ఏదన్నా విషయంలో వాడికి ఎందుకు ఇవ్వాలి నేనని చెప్పని ఒక ఆహారం విషయంలో లోభించి, నీకు బాగా ఇష్టమైన ఆహారం ఉంది, ఒక అన్నగానో అక్కగానో నీకు ఇష్టమైన ఆహారం ఉంది, అది చెల్లెల దగ్గరనో అక్క దగ్గర ఉంది, లేదా అన్న దగ్గర ఉంది, తమ్ముడి దగ్గర ఉంది, దాన్ని ఎట్టన్నా కానీ అవసరమైతే సాధ్యమైతే కొద్దిగా అయినా సరే లాక్కొని తినాలి. అంటే లోభితనం అన్నమాట. అది కూడా పాపమే. ఇట్లా లెక్కేసుకుంటా పోతే ఎన్నో రకాల పాపాలు ఉన్నాయి. మన తలంపులు, ఊహలు, ఆలోచనలు తప్పుడు వస్తూ ఉంటాయి. అది కూడా పాపమే. ఇప్పుడు ఆండ్రాయిడ్ సెల్ వచ్చింది, ఇక భయంకరమైన సినిమాలని, నాటికలని, ఒక లెక్క అయితే అవి కూడా పాపమే. ఇట్లా అన్నమాట. ఈ మన చిన్నతనం నుంచి మనకు ఊహ వచ్చిన కాడ నుంచి, అంటే మనకు తెలియకుండా మనం అబద్ధం ఆడే పరిస్థితి, అంటే ఒక 5-6 సంవత్సరాల కాడ నుంచి ఇక నువ్వు అబద్ధం ఆడుతాం ఏదో ఒక కోణంలో, ఒక ఈడుకు వచ్చిన దాకా, లేదంటే ఇప్పుడున్న వయసుల దాకా ఎన్నో రకాలుగా ఎన్నో రీతులుగా పొరపాట్లు ఉన్నాయి. ఇవన్నీ పాపాల లిస్టులోకి వస్తాయి. లెక్కేసుకుంటా చూస్తే మన పాపాల చిట్టాయే ఎక్కువ ఉంటుంది. మనం చేసిన మేలు కానీ దేవునికి నచ్చిన పని చేసిన దాన్ని లెక్కేస్తే తక్కువ, మన జీవితాల్లో జరిగిన పొరపాట్ల లెక్కే ఎక్కువ. ఇప్పుడు నా జీవితంలో ఏ పొరపాటు లేదంటే ఎట్ట ఒప్పుకోగలుగుతాం? ఇట్లాంటి చిన్న ఒకటి ఉంటాయి. అయితే యేసయ్య రక్తంలో కడగబడితే ఈ పాపాలన్నీ, జన్మత కర్మత పాపాలన్నీ కొట్టివేయబడతాయి. కొట్టివేయబడి నూతన జన్మ అనుభవంలోకి వస్తాం. నూతన జన్మ అనుభవంలోకి వస్తే ఇక యేసయ్యే నీకు తండ్రే ఉంటాడు, యేసయ్యే నీకు తల్లే ఉంటుంది. ఒక తల్లిగాను, తండ్రిగాను, అన్నగాను, తమ్ముడుగాను, అక్కగాను, చెల్లిగాను, ఇక ఈ భూమి మీద ఎటువంటి బంధాలు, బంధుత్వాలు ఉన్నాయో అవన్నీ ఆయనలో నుంచి వచ్చినాయి. ఇవన్నీ మనకి ఆయన ఏర్పాటు చేయబట్టి ఈ బంధాలు, బాంధవ్యాలు. అయితే యేసు రక్తంలో నువ్వు ఎప్పుడైతే కడగబడతావు అప్పుడు నీ హృదయంలో ఆయనకు చోటిస్తావు. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు క్రీస్తు రక్తాన్ని ఆశ్రయిస్తావు, వెంబడే నువ్వు చేయాల్సిన పని మొట్టమొదటి చోటు ఇవ్వాల్సింది ఎక్కడంటే హృదయంలో నువ్వు చోటు ఇచ్చావా, ఇక నువ్వు ధన్యుడవు, ధన్యురాలవు. ఇవన్నీ కాకుండా ఇక రకరకాల విషయాల్లో చోటిస్తున్నావా, ఇక నువ్వు ఎక్కడేసిన గొంగలు అక్కడన్న పరిస్థితి అవుతుంది. అర్థమవుతుందా? గమనించండి, ఇక్కడ
మనం మొట్టమొదటిగా హృదయంలో చోటు ఇవ్వాలి. ఈ కుమార్తె యొక్క తండ్రి కూడా యేసయ్య మాటలను బట్టి, యేసయ్య చేస్తున్న అద్భుతాలను బట్టి, యేసయ్య ద్వారా జరుగుతున్న కార్యాలను బట్టి ఆయన గురించి విని మొదటిగా తన హృదయంలో స్థలం ఇచ్చాడు కాబట్టి విశ్వసించి చనిపోయిన నా కుమార్తె కూడా లేచుద్దని చెప్పని నువ్వు ఒక మాట చెబితే, నువ్వు వచ్చి ఆమె చేతులు ఉంచితే ఖచ్చితంగా బ్రతుకుతుంది, ఖచ్చితంగా లేస్తుందని విశ్వాసం ఉంచు. అలాగనే ఇప్పుడు మన హృదయంలో చోటించి ఆ నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే విశ్వాసం ఉంచాల. విశ్వాసం అంటే కదిలిపోయే పరిస్థితులు వచ్చినా, ఎటువంటి క్రిటికల్ పరిస్థితులు ఉన్నా ఖచ్చితంగా విశ్వసించినప్పుడే యేసయ్య మీద నువ్వు ఆనుకోగలుగుతావు. ఎందుకంటే విశ్వాసము ద్వారానే మన పూర్వీకులు రాజ్యాలను జయించారు. విశ్వాసము ద్వారానే పండు వృద్ధాప్యమందు ఉన్న పరిస్థితుల్లో కూడా గర్భం దాల్చి బిడ్డలను కన్నారు. విశ్వాసం ద్వారానే ఈరోజు ఇజ్రాయేల్ దేశం ముందు యేసు ప్రభువు నడిచిన స్థలాలు, సమాధి ఉన్నాయి. ఇవన్నీ చెప్పుకుంటున్నామంటే అది ఒక్క అబ్రహాము విశ్వాసం ఉంచటాన్ని బట్టి, దేవాది దేవుడు తనకు మాట ఇచ్చిన దాన్ని బట్టి అబ్రహామును అక్షరాల ఆ ఇజ్రాయేల్ దేశం అంటే కానాను దేశం అనే దానికి అక్కడికి తెచ్చాడు. ఆయన అక్కడికి తెచ్చి ఈ దేశము వెడల్పు పొడవు ఎంత ఉంటుందో అంతవటికి నీకు చేతనేనంత దూరం తిరుగు అబ్రహాం అండు. విశ్వాసాన్ని బట్టి అబ్రహాం తిరిగాడు. నువ్వెంత మటుకైతే తిరిగావో కుడివైపు, ఎడమవైపు, తూర్పు, ముందు, వెనక మొత్తం నలుదిక్కులా నీకు ఇచ్చేస్తున్నాను, ఇది నీకు స్వాస్థ్యం, నీకు నీ పిల్లలకు స్వాస్థ్యం ఇది అని చెప్పని అన్నాడు. ఎలా సాధ్యపడిందంటే విశ్వాసమును బట్టి. విశ్వాసాన్ని బట్టి ఏదైనా కార్యం చేయగలడు దేవుడు. నువ్వు మొట్టమొదటిగా యేసయ్యకి నీ హృదయంలో స్థానం ఇవ్వు, తర్వాత నీ కుటుంబంలో స్థలం ఇవ్వు. ఆ తర్వాత నువ్వు నెక్స్ట్ చేయాల్సిన పని ఏంటంటే విశ్వాసము కలిగి ఆ అవిశ్వాసపు మాటలు కాదు, విశ్వాసముతో కూడినటువంటి మాటలు నువ్వు పలకాల. ఆమెన్, హల్లెలూయా. ఆ మాటలు పలకాలంటే నువ్వు స్థిరంగా కూడా నిలబడాలి. నువ్వు స్థిరంగా నిలబడకుండా గాలి గదిలిన రెల్లు కనుక కదిలిపోయినట్టు కదిలిపోయావు అనుకో, నీ జీవితంలో ఏమీ చూడలేవు. ఇప్పుడు నేను చాలా చోట్ల విన్న సందర్భాలు, ఎవరో ఉన్నారు ఇక్కడ, ఎవరో ఆ పని చేశారని కాదు, గర్భఫలం కలగట్లేదని ఆ ఊరే ఊరో అని చెప్పి నాకు పోయి అంతరాలు ఎంచుకొని వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఒక పెద్ద ఆయన ఇదే కాలనీలో మేము ఇంతకుముందు 2 రోజులు పైన ఉన్నప్పుడు పెద్ద ఆయన చెప్పిండు, ఇంటి ఎదురుగానే ఉంటారు కుటుంబం, గర్భఫలం ఇప్పటికీ లేదు, పూజలు చేస్తూ ఉంటారు. ఆ అమ్మాయిని చూసి, అమ్మ ఎన్ని చోట్లకు తిరిగావు గర్భఫలం కోసం అని. చాలా చోట్ల తిరిగా బాబాయ్, నా మాటిని యేసయ్య దగ్గర పోమ్మా, పిల్లలనిచ్చడు దేవుడా అని. ఆయనకి వెళ్ళాడు, చూసింది, వెళ్ళిపోయాడు. ఎందుకు ఆ మాట? ఒక అన్యుడు నోటి నుంచి వచ్చిన మాట. నువ్వు క్రీస్తు రక్తంలో కడగబడి అంటే చాలామంది నేను చూసిన సందర్భాలు అనమాట, క్రీస్తు రక్తంలో కడగబడి కూడా అక్కడికి వెళ్ళిపోతున్నావు అంటే అప్పుడు దేవుని మీద నీ విశ్వాసం ఎంత పరిమాణం ఎంత ఉంది, అది ఏ స్థాయిలో, ఏ స్థితిలో ఉంది ఒకసారి ఆలోచించు. గర్భఫలం కానీ ఇంకేదైనా విషయంలో కానీ ఆయనకు అసాధ్యమైనది ఏదైనా ఉంటే అప్పుడు ఇంకో చోట. అర్థమవుతుందా? ఈ లోకంలో చెప్పబడుతున్న ఏదైనా సరే, నేను నీ కోసం ప్రాణం పెట్టా, నేను నిన్ను విమోచిస్తున్నాను, నేనే దేవుడను, ఇంకొక వేరే దేవుడు లేడు, ఏంది నా యందు నిలకడగా ఉండు, నేను అన్ని విధాలు ఆశీర్వదిస్తానని చెప్పిన వాళ్ళు ఎవరూ లేరు. ఎవడి కర్మకు వాడే బాధ్యుడు అన్నారు. ఎవడి కర్మకు వాడే బాధ్యుడు, ఇంకొకడు లేడు అని చెప్పని అన్నారు. అసలు ఇంకా వాళ్ళ జీవితాలను పరీక్షిస్తే ఎవరికి వారికి భయంకరమైన లోపాలు, భయంకరమైన పాపాలు ఉన్నాయి. భయంకరమైన లోపాలు, భయంకరమైన పాపాలు ఉన్నాయి. యేసుప్రభు వారిలో లేదా అంటే లేదు. చెప్పాడు, ఆయనే చెప్పాడు, నాలో పాపం ఉన్నదని ఎవడైనా నిరూపించగలడా అని ప్రపంచానికే సవాల్ వేశాడు. 2024 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్కడు ఎత్తుకుతుండు భూతార్థం వేసి ఆయనలో పాపం ఉందని చూపిద్దాం, నిరూపిద్దాం. ఎవడి వాళ్ళకి అట్లా ఉంటే కదా చూపించడానికి, నిరూపించడానికి. ఏది బాగా గమనించని, నువ్వు విశ్వసించినట్లయితే దేవుని పాదాలు పట్టుకొని ఖచ్చితంగా దేవుడు కార్యం జరిగిస్తాడు. అంతే, దేవుడు కార్యం జరిగిస్తాడు. నువ్వు విశ్వాసం ఉంచకుండా రెల్లాగా కదిలిపోయే పరిస్థితి అనుకో, దేవుడు ఏం చేయడు, మెలకుండా చూస్తూ ఉంటాడు. ఎన్నాళ్ళు కదులుతావో చూస్తాను,
ఎన్ని రోజులు అలా ఉంటావో చూస్తానని చెప్పాను ఆయన. అంతే ఆయన నీ జీవితంలో ఆయన అనుకున్న రీతిగా నువ్వు ఒకవేళ తపన పడ్డా కానీ ఆయన అనుకున్న రీతిలో నీ జీవితంలో దేవుడు చేయాలనుకున్న విషయాలు అద్భుతం, ఆశ్చర్యకరమని. అయితే అవి స్వీకరించడానికి తగినంత పరిమాణంలో నీలో విశ్వాసం లేదు. నీలో అటువంటి విశ్వాసం కనుక నువ్వు కలిగి ఉన్నావు అనుకో, ప్రభు ఇట్టే కదిలిపోతాడు అన్నమాట. కదిలి వచ్చేసి అమ్మనే కార్యం చేస్తాడు. మనము ఆయన అనుకున్నది పొందుకోలేకపోవటానికి కారణం ఏంటంటే విశ్వసించలేకపోవటమే. దేవుడు ఏమన్నాడు? నిన్ను కొండంత విశ్వాసం ఉంచుకోమని చెప్పలా, లేదా ఆ కొండను తవ్వి తెచ్చుకొని నీ ఇంట్లో పెట్టుకోమని చెప్పలా. ఆయన చెప్పింది ఏంటంటే మన తాలింపుల్లో ఉపయోగపెట్టేది ఏంటిది? అది ఆవగింజ. ఎంత ఉంటుంది? చాలా చిన్నది. అంత విశ్వాసం ఉంటే చాలండి. ఆవగింజలో డొల్లతనం ఉండదు. అంటే ఇప్పుడు ఎదురు బొంగు ఉందనుకో, దానికి పై ముడికాడ కింద ముడికాడ మాత్రమే గట్టితనం ఉంటుంది. ఈ మధ్యలో డొల్ల అంటే లోపలంతా సందు ఉంటుంది అన్నమాట, ఒక పైపులాగా ఉంటుంది. ఆవగింజలో కూడా ఆ డొల్లతనం అనేది ఉండదు, పరిపూర్ణంగా పిండి ఉంటుంది దాంట్లో. ఆ గింజను ఒకవేళ పిండి చేస్తే పరిపూర్ణంగా, లేదు ఒకవేళ నానబెట్టి పైన తొక్కు తీస్తే, పైన తొక్కు తీసామనుకో, ఆ గింజ లోపల ఎంత పరిమాణంలో అది ఉందో అంత పరిమాణంలో పిండి ఉంటుంది. అటువంటి విశ్వాసం కలిగి నువ్వు ఉండమన్నాడు ఆయన. అంతే. అదేం కష్టమైన పని. మనోళ్ళకి ఎట్ట ఉంటుందంటే, ఇదిగో నీకు ఆవగింజంత విశ్వాసం కావాలంటే ₹1,00,00,000 తీసుకొని రా నా దగ్గరకంటే తీసుకొని వచ్చారు. అవునా కాదా? లేదు కొంత విశ్వాసం నీకు కావాలనుకుంటే, ఇదిగో నేను పలానా క్రియ చేస్తా, ఆ క్రియ చేసిన దాన్ని బట్టి 10,000 ఖర్చు అయింది. ఎంత ఖర్చు అయింది? 10,000 ఖర్చు అయింది. అంటే వాళ్ళ దగ్గరకు పోయి వీళ్ళ దగ్గరకు పోయి ఎవరినో ఒకరిని ముక్కులు పిండో చెవులు పిండో మొత్తానికి 10,000 తీసుకొచ్చి ఆ 10,000 ఇచ్చి మనం చూస్తూ ఉంటాం కదా. మనకు తెలిసిన చాలా సందర్భాలు. నేను ఈ కాలనీలోకి ఇదే 2వ లైన్లోకి వచ్చి పక్కన 4 ఇళ్ళే, ఆ ఎంట్రన్స్ తర్వాత 4 ఇళ్ళు శాతపడి చేశారంటే తిరగడితే 13,000 అన్నారు. అయ్యే ఉంటే నీ దగ్గరికి ఎందుకు వచ్చేదని మనసులో అనుకొని, ఏంది ఇక్కడున్న వాళ్ళే తెలిసిన వాళ్ళు ఏంది అయ్యే ఉంటే నీ కాడకు వచ్చేది ఎందుకని చెప్పని వెనక్కి వెళ్ళిపోయి ఇంటికి. ఆ తర్వాత కారంపూడి దగ్గర ఒక ఆంజనేయుడి గుడి ఉందని చెప్పంటే కాలువ కట్ట మీద ఆడకపోయి అక్కడ అంతరాలు వేస్తారంటే, ఆడ మాకున్న జలుబు వదిలిచ్చిండు ఆయన. ఉన్న కాసిన ₹100 ఎంత ఉంటాయి కదా మొత్తం వదిలిచ్చిండు అనమాట. ఇట్ట వదిలించుకోవడానికైతే మనిషి తొందరపడతాడు, తపన పడతాడు. కానీ రూపాయి ఖర్చు లేకుండా నిన్ను ఆవగింజంత విశ్వాసం ఉంచమని చెప్పంటే మాత్రం ససేమిర ఒళ్ళొంగదు. పొరపాటును కూడా మనం అవసరమైతే డాక్టర్ దగ్గర పోయి 1000 ఓపీకి ఇప్పుడు ఎంత 200 కదా 500 ఎంత ఉందో ఓపీ. ఇప్పుడు ఓపీకి 300 ఓపీ కట్టి ఆడు రాసే పనికిమాల టెస్టులన్నిటికీ ₹1,000 కట్టి చివరికి ఇదిగో అమ్మా నీకు అయ్యా ఇదిగో ఈ రోగం ఉంది కాబట్టి దీనికి మందు లేదండి అనుకో, గుండె ఆగినంత పరిస్థితి. ఏంది అరే ఈ ఓపీకి 300 మళ్ళీ 1,000 టెస్టులు అంతా నష్టమే. చివరికి అమ్మ నీకు వచ్చిన ఈ రోగానికి మందు లేదండి అనుకో, అరే వీడికి దగ్గరికి ఎందుకు వచ్చావు అని చెప్పు. అంత ప్రయత్నం చేసిన ఎందుకు? డబ్బులు లేదు. పలానా కంపెనీ రోగం వచ్చిందా, అయ్యా నీకు కంపెనీ రోగం పలానా రోగం ఉంది కాబట్టి ఇదిగో ఖచ్చితంగా 4 నెలలు మెడిసిన్ వాడాలంటే టెన్షన్గా డబ్బులు ఆడున్నా బీక్కొని వచ్చి అవసరమైతే అప్పు చేసి పోయి ఆ డాక్టర్ ఆ పెద్ద ఆయన చెప్పిన లేదా డాక్టర్ అమ్మ చెప్పిన 4 నెలల్లో 4 సంవత్సరాలు ఏదో బతికినంతకాలం ఈ మందులు నువ్వు ఖచ్చితంగా టైం టు టైం నెలకోసారి రాస్తున్నా, నెలకు రాగానే టెస్ట్ చేయించుకోవాలి. గుర్తుపెట్టుకో, టెస్టులన్నీ చేయించుకొని నువ్వు మళ్ళీ వచ్చినప్పుడు ఇది ఈ టెస్టులు చేయించాలా. ఆ టెస్టులన్నీ చేయించి అంత అయిపోయిన తర్వాత ఆ రిపోర్ట్లు తీసుకొని నాకు కనపడాలా. సరే అమ్మగారు, సరే అయ్యగారు అని చెప్పని వందనాలు చెప్పి దండాలు అని వంగి దండాలు పెట్టి ఇంటికి వచ్చి వాళ్ళు ఇచ్చిన ఆ మాత్రలు కంటిన్యూగా మింగి
ఎందుకంటే ఆ రోగం తగ్గాలి, తొందరగా తగ్గాలంటే ఏదో ఒకటి చేయాలి. కాబట్టి దానికి వేలైనా ఖర్చు పెడతాం, లక్షలైనా ఖర్చు పెడతాం, వాళ్ళు చెప్పిన పత్యాలు ఎన్నైనా ఉంటాం, ఎన్ని రకాలుగానే చేస్తాం. కానీ యేసయ్య నువ్వు అసలు ఏం వద్దురా బాబా, ఒక్క ఆవగింజంత విశ్వాసం ఉంచురా అంటే పొర్రపాటును కూడా దాని దగ్గరకు పోం. మనం పొర్రపాటును కూడా మనం దాని దగ్గరకు పోం. మనం యాడికి పోతాం అంటే ఇక రకరకాలుగా హాస్పిటల్లోనో పలానా మాంత్రికుడు అని చెప్పని ఆడికో తిరుగుతాం. వేలకు వేల పోగొట్టుకొని ఇల్లు గుల్ల ఒళ్ళు గుల్ల అంటారు చూడు, వాడు ఉట్టినే పంపించడా, అన్నీ వదిలిచ్చి జలుబు ముక్కులు చెవులు పిండి మొత్తం వదిలిచ్చి చెవులు కొన్ని మెడలో ఉన్నాయి కాళ్ళ కొన్ని మొత్తం వాడి మొహాన పడేసి అప్పుడు ఈ ఉట్టి చేతులు లోకంలో అంటారు మొండి చేతులతో మొండి మోకం మొండి మేడ అని చెప్పని ఇక అట పడవచ్చు ఇళ్ళకి. యేసు ప్రభు వారు చెబుతుంది ఏంటంటే ఆవగింజంత విశ్వాసం ఉంచు. మొదటిగా నువ్వు నీ హృదయంలో ఆయనకి పరిపూర్ణంగా స్థలమి. రక్షణ లేకపోతే రక్షణ అనుభవంలోకి రా. రక్షణ అనుభవంలోకి వచ్చి ఆయన నీ హృదయంలో కొలువు చేసుకో. ఆయన నీకు హృదయ పరిపాలకుడు అవుతాడు, నీ కుటుంబానికి పరిపాలకుడు అవుతాడు, నీ జీవితానికి పరిపాలకుడు అవుతాడు. నిన్ను వదిలిపెట్టకుండా నాయకుడై ఆలోచనకర్తై సమాధానకర్తై అన్ని విధాలా నీకు తోడై ప్రతి ఇరుకు ఇబ్బంది వేదన కన్నీరు ప్రతి పరిస్థితుల్లో నీకు తోడుగా ఉంటాడు. ఆయన వదిలిపెట్టిపోయే దేవుడు కాదు. అవసరమైతే భార్య అయినా బిడ్డలైనా లేదు భర్త అయినా తల్లి అయినా తండ్రి అయినా వదిలేసి నట్టేట్లో పో నీ సావు నువ్వు సావు అని చెప్పని వదిలేసి వెళ్ళిపోతారు తప్ప ఆయన మాత్రం ఒకటే మాట అంటాడు, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరంగలిగి ధైర్యంగా ఉండు, భయపడమాక. ఆ భయంతోనే వచ్చేది అంత రోగాలన్నీ కూడా. నీకు ఒంటిలో రోగాలైనా భయంతోనే వచ్చాయి. ఓమో ఏదో అయిద్దని ఏం చేస్తాం, ఆలోచన మొదలు పెడతావు. ఆలోచన మనోవేదన అయితే చివరికి ఎంత తిన్నా ఒంటికి పట్టదు. ఈ ఆలోచన వల్లనే రోగాలని చెబుతారు డాక్టర్లు కూడా. రోగాలు కూడా ఆలోచన వల్లనే. నాకు ఏదో ఉందని చెప్పని అనుకొని ఇక అట్ట దిగులుతో చివరికి కాటికి కాళ్ళు అయిపోయిద్ది అన్నమాట పరిస్థితి. రోగం ఉన్నా సరే దైవజనుడు ఒఫిరే గారు ఆయనకి ఒంటి నిండా క్యాన్సర్ వచ్చేసింది. ఈ పార్ట్లో క్యాన్సర్ లేదు అంటానికి లేదు, 100కి 110% క్యాన్సర్ ఉందంట ఆయన ఒంట్లో. డాక్టర్లు చెప్పారు పక్కనున్న వాళ్ళకి, ఇక అయిపోయింది తీసుకెళ్ళిపోండి, ఇక ఏదన్నా ఉంటే కబుర్లు ఏమన్నా ఉంటే చెప్పుకోండి, మినిస్ట్రీకి సంబంధించిన బాధ్యతలు ఎవరికన్నా అప్పచెప్పాలనుకుంటే వాళ్ళకి అప్పచెప్పుకోండి, ఇక ఇతడు చనిపోతాడు, ఇక లేదు అండు అంటే అని చెప్పని లోపల మాంసంలో లోపల ఉన్న బాడీలో ఒక ముక్క తీసి హైదరాబాద్ టెస్టుకు పంపించారు. ఈయనేమో విశాఖపట్నంలో హాస్పిటల్లో ఉండవు, అక్కడ తెలిసిన వాళ్ళు ఉన్నారు డాక్టర్లు అని. ఆ నుంచి హైదరాబాద్ పంపించారు, చిన్న ముక్క లోపల ఉన్న మాంసం ముక్క తీసి క్యాన్సర్ టెస్ట్ చేయటానికి. అది పోయింది, తీసుకొని వెళ్ళిపోయారు వాళ్ళు. టెస్ట్కి పోయింది, రావాలా అబ్జర్వేషన్లో పెట్టారు. 2 రోజులు 3 రోజులు ఉండండి, అది రిపోర్ట్ వచ్చిందాకా ఉండండి అని. ఆ రిపోర్ట్ వచ్చినా కానీ మా వల్ల కాదు, అసాధ్యమైన పరిస్థితి. ఇక్కడ తండ్రి ఆ యేసు ప్రభు వారితో చెబుతూ ఉన్నాడు, నువ్వు చనిపోయింది వాస్తవమే, అయితే నువ్వు వచ్చి ఆమె మీద చేతుల నుంచి ఒక్క మాట చెబితే బ్రతుకుద్దయ్యా అంటున్నాడు. అలాగని ఇక్కడ దైవజనుడికి క్యాన్సర్ ఉంది బ్రతకడు అని చెప్పి డాక్టర్లు కన్ఫర్మ్ చేశారు, వాస్తవమే. అయితే ఆయన అంటున్నాడు, ప్రభువా ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు బెడ్ మీద ఉండి, ప్రభువా నన్ను ఇప్పుడే తీసుకునే మాట అయితే ఇదిగో ఆ బాత్రూంలోకి వస్తాను నేను, ఆ బాత్రూంలో అక్కడి నుంచి నా ప్రాణాన్ని తీసుకొని నన్ను తీసుకొని వెళ్ళిపో. అయితే నువ్వు నన్ను తీసుకునే మాట అయితే ఈ భూమి మీద నన్ను ఉంచకుండా తీసుకునే మాట అయితే, చావుకు నన్ను అప్పచెప్పే మాట అయితే ఆ బాత్రూంలోకి వస్తా. అయితే నువ్వు రావద్దు, మా అమ్మని మా నాన్న పంపించు నా దగ్గరికి, మా అమ్మని మా నాన్నని నా దగ్గరికి పంపించు, ఆ బాత్రూమ్ దగ్గరికి పంపించు. మా అమ్మ మా నాన్న వచ్చారంటే కన్ఫామ్గా నిన్ను తీసుకుంటున్నావు అని ఇంకా ముద్ర
విశ్వసిస్తున్నాను అని చెప్పని కొద్ది సమయం ప్రేయర్ చేసుకొని, ఏమైనా పొరపాట్లు ఉంటే క్షమించని చెప్పని ప్రార్థన చేసుకొని, ఆ బాత్రూంలోకి వస్తున్నానయ్యా నన్ను తీసేసుకో ప్రభు అని చెప్పని, లేదు మా అమ్మ నాయన పంపించి వాళ్ళతో పాటు నేను వస్తాను నీ దగ్గరికి, పంపించు ప్రభు అని చెప్పని ప్రార్థన చేసుకోండు. బాత్రూంలో పోయిండు. బాత్రూంలో పోతే యేసయ్యే దిగొచ్చును. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యే దిగొచ్చిండు. యేసయ్య దిగొచ్చా ఇట్టిట్ట అంటుండంట, చెయ్యి ఊపుతా. ఏది మన పిల్లలు కనుక ఊరికి పోతుంటే టాటా చెప్పినట్టు ఇట్లా చెయ్యి ఊపుతుండంట. చెయ్యి ఊపుతుంటే ఈయనకి ఎట్ట అర్థం అవుతుందంటే, మా అమ్మ నాయన వచ్చేది ఏంది, శ్రేష్టమైన భక్తులు నీ దగ్గరకు వస్తుంటే స్తెఫెన కనుక చనిపోయినప్పుడు నువ్వు లేచి నిలబడ్డట్టు నువ్వే దిగి వచ్చి నన్ను దేశపోవడానికి వచ్చనవా యేసయ్యా అంటాడంట ఈయన. ఆ బాత్రూంలో పోగానే అది మొత్తం అసలు ఒక పరలోక ద్వారంగా మారిపోయింది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆ పరలోక ద్వారంగా మారిపోగానే యేసు ప్రభు దిగి వస్తుంటే యేసయ్యని అడుగుతా ఉన్నాడు, నువ్వే నన్ను తీసుకెళ్ళడానికి వస్తున్నావా ప్రభు అంటే, కాదు కాదు, ఇంకొన్నాళ్ళు నువ్వు ఉండాలి, నీ ద్వారా నేను చేర్చుకోవాలనుకున్న పని ఉంది, నేను ఇప్పుడే తీసుకోవట్లేదు అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఆమేన్, హల్లెలూయా. ఎలా సాధ్యపడింది? విశ్వాసమును బట్టి. నీ దేహంలో ఏ రోగమన్నా ఉండని, విశ్వాసాన్ని బట్టే కార్యము జరుగుతుంది. నీవు ఉన్న విశ్వాసాన్ని బట్టే. నువ్వు ఏదో ఇట్లాంటి ఇరుకులు ఇబ్బందులు వచ్చాయి, ఇంకేదో కలిసి రావట్లేదు, యేసయ్యకు చోటు ఇచ్చిన తర్వాత కూడా నాకు కలిసి రావట్లేదు, అట్టవుతుంది ఇట్టవుతుంది అని చెప్పని కనపడ్డ దారికల్లా తిరిగిన వాళ్ళు ఉన్నారు. నిన్ను అలా తిరగటానికి దేవుడు తిరగమని చెప్పట్లా. నువ్వు విశ్వాసము కలిగి నిలకడగా నిలబడు, అద్భుతాన్ని చూస్తావు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అమ్మా మంచి తల్లులో కొద్దిసేపు సైలెంట్గా ఉండండి అమ్మా. మంచి సబ్జెక్ట్ అనుకున్నప్పుడే ఎంటర్ అవుతున్నారు మీరు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. బాగా గమనించండి. విశ్వాసము మొదటిగా యేసయ్యకి నీలో చోటి, పనికి మాలినన్నిటికీ చోటి మాక. ఇంకేదన్నా నీ మనసులో, ఎందుకంటే ఆయనకి నీ హృదయం, నీ మనసే ఆయనకు మొట్టమొదటి కావాలి, నీ దేహం ఆయనకు కావాలా. ఇంకా వేరేది కోరుకోవట్లేదు, నీ ఆస్తులు కోరుకోవట్లేదు, నీ నిలువు దోపిడిలో తలనీలాలని కొంతమంది పైచ్యం ఎక్కువై సాగరపోయి గుండు కొడుచుకొని వస్తారు. ఎందుకు పోయివరా రక్షణ పోయిందంటే, మేరీ మా దగ్గర మొక్కుబడండి, తీర్చకపోతే మళ్ళీ ఏమన్నా అమ్మ ఏమన్నా అంటదేమని చెప్పి అడిగిందామా? ఎప్పుడైనా అడిగిందా ఫోన్ చేసి? ఎప్పుడైనా ఎదురుగా వచ్చా, ఎరా నా కుమారుడా, నా కుమార్తె నాకు నిలువు దోపిడి ఇస్తానన్న ఎందుకు ఇలేదు? కాదు, నువ్వు ఎంత బరువు ఉంటే అంత బరువు డబ్బు ఇస్తానన్ను, ఎంత బరువు ఉంటే అంత బరువు బంగారం ఇచ్చావు, ఎండి ఇచ్చానన్ను, ఏందిరా ఇయ్యలేదు ఏందని చెప్పని, ఏందమ్మా ఇయ్యలేదని అడిగిందా మేరీ మాత? లేదా యేసయ్య అని అడిగిండా? పనికి మాలిని అన్నీ మనం పెట్టుకొని ఊరేగుతా ఇంకా ప్రభు నన్ను దీవించలేదు, నేను అది చేసే ఇది చేసే అని గొప్పగా చెప్పుకుంటాం. మళ్ళీ చెయ్యాల్సింది పక్కన పెట్టి నేను అది చేసా ఇది చేసా అని చెబుతా. అసలు అవన్నీ చేయమండి యేసయ్య, చేయమన్న వాళ్ళు ఒక్కటే, మోకాళ్ళు నీకు సహకరించట్లేదా? న్యాయబద్ధంగా కుర్చీలో కూర్చో, లేదా బాస్పాట్లు వేసుకో, కూర్చో. ఎట్ట కూర్చున్నా యేసయ్య అంటే నీ ఎదుటికే వచ్చి కూర్చుంటాడు ఆయన. నీకు చెప్పింది ఏంది? ఖర్చు లేని వ్యవహారం. మనం చేసేది ఏంది? ఖర్చు పెట్టుకునే వ్యవహారం. ఖర్చు లేని విషయాలేమో అసలు రూపాయి ఖర్చు పెట్టకుండా నువ్వు నిలబడి విశ్వసిస్తే నీ దేహంలో అద్భుత కార్యం జరుగుతుంది. పిల్లలు పుట్టరా అని చెప్పారు డాక్టర్ నీకు, ఏంది వాస్తవమే, అది డాక్టర్ సైన్స్ పరంగా వాస్తవమే. మరి యేసయ్య దృష్టిలో ఎలాంటిది అది? మరి పండు వృద్ధాప్యం ముందు 90 ఏళ్ళు ఆముకుంటే 100 సంవత్సరాలు అబ్రహాం గారికి వచ్చినాయి. 10 సంవత్సరాల డిఫరెన్స్ ఉంది. ఏంది? వాళ్ళిద్దరు నవ్వారు, దేవుడేమో నవ్విండా? భలే నవ్వుతున్నారని. ఎందుకు నవ్వుతున్నాను అంటే యేసయ్య కూడా అడుగుతున్నాడు, ఎందుకు అల్ప విశ్వాసం తూగిపోతున్నావు? ఎందుకు అవిశ్వాసాన్ని ప్రదర్శిస్తున్నావు? నువ్వు నీ మాటల్లో ప్రదర్శిస్తున్నావు, నీ ప్రవర్తనలో ప్రదర్శిస్తున్నావు, నీ తలంపులు, హృదయం, మనసులో కూడా అల్ప విశ్వాసంతో ఎందుకు ఊగిపోతున్నావు? నాకు అసాధ్యమైంది ఏమైనా ఉన్నదా అంటున్నాడు ప్రభు. ఏమైనా ఉందా ఆయనకు అసాధ్యమైంది?
నువ్వు ప్రార్థన చేస్తే సముద్రం అట్ట ఆపుతున్న దేవుడు, నువ్వు ప్రార్థన చేస్తే వాన అట్ట ఆపుతున్న దేవుడు, నువ్వు ప్రార్థన చేస్తే ఇతరులకు జీవితాలు కార్యం చేస్తున్న దేవుడు. మరి నీ కాడకు వచ్చేసరికి ఎందుకని కదిలిపోతున్నావు? మన దేహం, మన జీవితాల్లో ఉండే పరిస్థితులు అయ్యి ఇతరులకు నీ ద్వారా ప్రార్థన చేస్తేనేమో ఒక మాట చేయొచ్చని అద్భుతాలు జరుగుతుంది. మరి నీ దేహంలోకి వచ్చేసరికి, నీ పరిస్థితి, నీ ఇంటి స్థితికి వచ్చేసరికి ఏందో దేవుడు మమ్మల్ని వదిలేసిండు, ఏందో దేవుడు మమ్మల్ని పట్టించుకోవట్లేదు, ఏందో. మరి ఈ డైలాగులు హృదయంలో నుంచి వస్తాయి, మనసులో నుంచి వస్తాయి, తలంపుల్లో నుంచి వస్తాయి. అవునా కదా? నువ్వు అనుకున్నది దొరకలేదన్న దాన్ని బట్టి ఈ డైలాగులన్నీ నువ్వు అనుకున్న సమయంలో నువ్వు అనుకున్నది దొరకలేదన్న దాన్ని బట్టి ఈ మాటలు వస్తాయి. అది ఇతరుల జీవితాల్లో జరిగిన గానే వాళ్ళకు జరుగుతున్నాయి కానీ నాకు జరగట్లేదు అనుకుంటా. బాగా గుర్తుపెట్టుకో, గర్భఫలం విషయమైనా దేవుడు అనుకున్న సమయంలో నీకు గర్భఫలం ఇచ్చాడా? తల్లకిందులయ్యేటువంటి గొప్ప ఆశీర్వాదకరమైన శ్రేష్టమైన దీవెనతో కూడినటువంటి బిడ్డలను నీకు ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా. విశ్వాసం ఉంచు. అన్న ఏడ్చింది, దేవుని పాదాలు పట్టుకుంది, పెనుగులాడితే ఏం చేసింది? పెనుగులాడితే ఎటువంటి బిడ్డను కన్నది? ప్రవక్త, యాజకుడు, దీర్ఘదర్శి. అంత శ్రేష్టమైన పాత్ర భూమి మీదకి రావడానికి కావలసిన ప్రార్థన నీ ద్వారా జరిగిస్తాడు. ఇస్సాకు అనే గొప్ప ఆశీర్వాదం అనే ఒక పాత్ర ఈ భూమి మీదకి రావాలంటే 24 సంవత్సరాలు ప్రార్థన, నిరీక్షణ, ఓర్పు, పట్టుదల కావాల్సి వచ్చింది. దేవునిలో కదలాడకుండా, చంచల మనసు కాకుండా, అసలు స్థిరమైన బుద్ధి కలిగి భక్తి సాధనది. ఈ ఇస్సాకు అనే ఒక వ్యక్తి భూమి మీదకి రావడానికి 24 సంవత్సరాలు ప్రార్థన. అన్నమ్మ సమయంలో బయటికి రావడానికి ఎన్ని సంవత్సరాలు? మానోహ అనే దంపతులకు సంసోన్ అనే గొప్ప బలాఢ్యుడు భూమి మీదకి రావడానికి ఎన్ని సంవత్సరాలు ప్రార్థన. వాస్తవానికి వాళ్ళకి పిల్లలు లేరు. రాహేల్ అనే ఆమెకైతే గర్భాన్ని దేవుడే మూసాడంట. వాళ్ళ అక్క మీద ఎసరు పడుతుందని చెప్పని గర్భాన్ని మూసేస్తే ఏంది ప్రభు అని చెప్పని మళ్ళీ తప్పుదిద్దుకొని బచ్చంలాడితే యోసేపు అనే ఫలించేడు కొమ్మ, శ్రేష్టమైన ఆశీర్వాదం, తన వారందరినీ కరువులో పోషించడానికి గొప్ప పాత్రను దేవుడు భూమి మీదకి ఇచ్చాడు. జకరియా, ఎలిజబెత్ పండు వృద్ధాప్యం మీదకి వచ్చింది. పండు వృద్ధాప్యం, బాగా ముదిం వయసు అన్నమాట. ఆ ముదిం వయసులో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నీకు కడుపును బిడ్డ పుట్టుతున్నాడు చూడు అని చెప్పని. ఊరుకో ప్రభా ఈ అనుకోండు, నువ్వు నమ్మలేదు కాబట్టి నువ్వు మౌనివై ఉంటావు. ఆ గర్భం నీ భార్య దాల్చుతుంది, 12 మగబిడ్డను పుడతాడు. అయితే ఆ పిల్లగాడికి యోహానని పేరు పెడతావు, అప్పుడు నీ నోరు తెరవబడుతుందని. అట్లానే జరిగింది. వీళ్ళంతా ఎలా దేవుని మీద ఆనుకున్నారు. దేవునికి పరిపూర్ణమైన స్థానము వాళ్ళ జీవితాల్లో, కుటుంబాల్లో, హృదయంలో ఇచ్చారు. ఇవ్వటమే కాదు, విశ్వాసంతో నిలకడగా నిలబడ్డారు. నిలబడటమే కాదు, విశ్వాసంతో కూడిన పలుకులు పలికారు, అంటే మాటలు పలికారు. విశ్వాసంతో కూడిన మాటలు. నీ మాట మీదే ప్రతిదీ కూడా ఆధారపడి ఉంటుంది. ఇక నీ కడుపును పుట్టిన బిడ్డలు నువ్వు జావు అంటే ఒకరోజు వేసే ఎప్పుడు ఆమె అని అనుకో, పోయిన తర్వాత వామో అని గుండెలు బాదుకోవాల్సి అవుతుంది. ఎంత చెడిపడి బ్రతుకుతున్న బిడ్డైనా, కుమార్తె కావచ్చు, కుమారుడు కావచ్చు, నువ్వు మంచిదానివి, నువ్వు మంచోడు అని చెప్పిన ఒక మాట పలుకు, ఖచ్చితంగా ఆశీర్వాదాన్ని చూస్తావు. నీ నోటి మాటలో అంత ఆశీర్వాదం ఉంది. నీ నోటి మాటలో అంత ఆశీర్వాదం ఉంది. ఇలానే ఓ పిల్లగాడిని స్కూల్లో చేర్చారు. చాలా కష్టపడి చదివించాలని ఆ తల్లి పాకులాడుతూ ఉంది, చాలా కష్టపడి చదివించాలని. అయితే ఆ పిల్లగాడు స్కూల్కి వెళ్తే ఆ టీచర్లు, మాస్టర్లు వాడి దెబ్బకు తట్టుకోలేక ఒక లెటర్ రాసి మీ అమ్మకి ఇపో, నువ్వు ఇక రావద్దు స్కూల్కి అని తీసుకెళ్ళి ఆ లెటర్ తీసుకెళ్ళి వాళ్ళ అమ్మకి ఇచ్చిండు. ఆ పిల్లగాడు ఎంత మంచోడు చూడు. మన పిల్లలు అయితే పాయలకి చించో, ఇది ఎందుకు పనికిరాదులు ఎందుకని చెప్పని శివుడి తీసో ఇటు రుద్దో ఏడోసాడు పడేసి ఒక దరికి చేరేవాళ్ళు.
ఆ పిల్లగాడు ఎంత బుద్ధిగా తీసుకొని వచ్చి ఓపెన్ కూడా చేయకుండా వాళ్ళ అమ్మకి ఏం కాలే, వాళ్ళ అమ్మ చదివి కళ్ళ నిండా నీళ్లు తీసుకొని, ఏందమ్మా ఏంది అట్టను ఏం రాశారు మాస్టర్ వాళ్ళు టీచర్లు అంటే, నీ అంత మంచోడికి, నీ ఇంత గొప్ప జ్ఞానం గల్లవాడికి చదువు చెప్పే మాస్టర్లు టీచర్లు ఆ బళ్ళు లేరంటాయా అంది. అవునా అని చెప్పానండు. ఆ తర్వాత తల్లి కన్నీరు విడిచి ప్రార్థన చేసి దేవుని పాదాలు పట్టుకొని, అయ్యా నా బిడ్డను దీవించు 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 అని చెప్పానంటే, ఆ పిల్లగాడు ప్రపంచంలోనే గొప్ప సైంటిస్ట్ అయిండు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీ మాటలోనే నువ్వు జావు 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 అన్నావంటే వాడు ఆమె కానీ ఆడు కానీ ఎప్పుడో ఏదో ఒక రకంగా పోతరు. నీ నోటిలో అబద్ధం ఉండకూడదు, అవుననే మాట నిజమనే మాట ఉండాలి. ఇంకొకటి, ఇతరులకు ఆశీర్వాదం కలిగించేటువంటి ఆశీర్వచనము అంటే ఆశీర్వాదంతో కూడిన మాట నీ నోట ఉండాలి. ఆ మాట ఉన్నప్పుడు నువ్వు దీవించబడతావు, నీ బిడ్డలు దీవించబడతారు, ఇతరులు కూడా దీవించబడతారు. నాకు బాగా కోపం తెప్పించేవాళ్ళు ఉంటారు పక్కన. నేను ఎమ్మడినే వాళ్ళని ఏమంటానంటే, ఎట్టబడితే అటు తిరిగే వాళ్ళు కూడా చాలా మంచివాళ్ళే వాళ్ళు అంట. నాకు కోపం వస్తుంది వాళ్ళ మీద, కానీ చాలా మంచివాళ్ళే, తెలియదులే వాళ్ళు తెలియక పని చేస్తున్నారు అని చెప్పి పక్కకి వెళ్ళిపోతాను. ప్రభు ఏం చెప్పాడంటే ఆశీర్వచనం. ఎందుకంటే నా నోటికి ఎంత శక్తి ఉందో నాకు తెలుసు, దాన్ని ఎదుటి వాళ్ళు రుచి చూసిన వాళ్ళకు తెలుసు. అట్లానే నీ నోటిలో కూడా తల్లిగానో తండ్రిగానో కొడుకుగానో కూతురుగానో బిడ్డలుగా ఎవరైతే ఉన్నారో నీ నోటిలో కూడా ఒక విలువైన మాట ఉంది. ఆ విలువైన మాట ఇతరులకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండాలి. నీ జీవితాన్ని, నీ కుటుంబానికి, నీ బిడ్డలకు కూడా దీవెనకరంగా ఉండాలి. ఇక్కడ తండ్రి ఏం మాట్లాడుతున్నాడు యేసయ్య దగ్గరకు వచ్చి, నా బిడ్డ చచ్చిపోయింది వాస్తవమే, అసాధ్యమైన పరిస్థితులే ఉన్నాయి నీ చుట్టూరు, కానీ విశ్వాసంతో ఒక మాట పలుకు, మొత్తం తల్లకిందులే అన్నీ రివర్స్ అయి వస్తాయి అన్నమాట. విశ్వాసంతో ఒక్క మాట పలుకు. ఏలియా కొండెక్కి ప్రార్థన చేస్తుండు, 6 సార్లు చేసిండు. శిష్యుడు మాత్రం ఎక్కుతుండు దిగుతుండు కొండెక్కి. పోయి చూసి రాబో మేఘం ఏమైనా కదులుతుందేమో సముద్రం మీద నుంచి అని చూసి శిష్యుడికి చేదర పుట్టి 7వసారి కూడా మళ్ళీ ప్రయత్నం చేసి ప్రార్థన చేస్తే, ఇప్పుడు పోయి చూడిపో, ఖచ్చితంగా వర్షం కురుసు చూడిపో అంటే, ఇక చివరికి ఇసుక్కుంటా పైకి పోయిండు. ఆ శిష్యుడు పైన పోయి చూస్తే ఉంది, అరచేంత మేఘం వస్తుందయ్యా, మేఘం లేచిందయ్యా అండు. ఇక రాజుకు చెప్పుకో, వర్షం పడబోతుంది, తొందరగా ఇంటికి పోమ్మను. ఆ వాన వచ్చే లోపల ఇంటికి పోవాలి. వాన వచ్చే లోపల ఇంటికి పోలేదనుకో, ఈ వాన అభ్యంతరపరిచి ఆపేస్తుంది అతని మార్గంలోనే. తొందరగా వెళ్ళమని చెప్పాను. విశ్వాసంతో పలికిన మాట. ఇక్కడ ఈ తండ్రి కూడా చెబుతున్నాడు, అది ఎంత కష్టం. ఈ ఏలియానే 3.5 సంవత్సరాలు వాన కురవకూడదని 3.5 సంవత్సరాలు కరువు, భయంకరమైన పరిస్థితులు. ఆ భయంకరమైన పరిస్థితుల్లోనే మళ్ళీ ఏలియానే ప్రార్థన చేస్తుండు. మళ్ళీ ప్రార్థన చేస్తే దేవుని కృపను బట్టి అరచేంత మేఘం కాస్త ఆ ప్రాంతం అంతటికి సమృద్ధైన వర్షం కురిసేలాగా చేశాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీకు ఇరుకు కావచ్చు, ఇబ్బంది కావచ్చు, అప్పుల బంధకాలు ఉండొచ్చు, ఈ పూటకు తిని రేపటికి ఎత్తుక్కునే పరిస్థితి అయినా కావచ్చు. సారెపతు విధవరాలు ఏలియా అడగ పోగానే దేవుని చేత పంపించబడ్డాడు. అడగ పోగానే ఆమెను అడిగాడు, అమ్మ కొంచెం మంచిళ్ళు అన్న. బాగుంది, అంతటితో సరిపెట్టుకోవచ్చుగా, కొంచెం మంచిళ్ళు ఇవ్వమంటే ఆ మంచిళ్ళు అయిపోయిన తర్వాత ఆమెను అంటుండు, కొద్దిగా తినటానికి ఆమె అప్పం ఉంటే తెచ్చిపెట్టమ్మ, ఒక రొట్టె ముక్క తెచ్చిపెట్టంటే ఆమె సాక్ష్యం ఇస్తుంది, ఈ పూట కాస్తంత పిండి ఉంది, నేను నా బిడ్డ ఆ పిండికి ఎన్ని రొట్టెలు అయితే అన్ని రొట్టెలు తిని, అన్ని రొట్టెలు చేసుకొని తిని రేపుడికి చచ్చిపోదామని చెప్పని చెబుతుందాం. మనిషి తిండి లేకుండా మంచిళ్ళు ముట్టకుండా 21 రోజు బ్రతకగలడు. ఎన్ని రోజులు? 21 రోజు. ఆ 21 రోజు ఏమి ముట్టుకోకుండా అయితే, మంచినీళ్ళు కూడా దాక్కుండా ఉంటే 21 రోజు బతుకుతుడు. ఏమేమంటుంది, ఈ పూట తిని రేపొద్దున చచ్చిపోతామని చెప్పి. వాస్తవేనా అది? జరుగుద్ది అసలు? అంటే అల్ప విశ్వాసంతో మాట్లాడుతున్న దైవజనుడు అంటున్నాడు అక్కడ, నువ్వు వెళ్ళి మొదటిగా నాకు చిన్న రొట్టె ముక్కదే, మిగతాది నువ్వు నీ పిల్లగాడిదండి. అయితే ఈ కరువు మొత్తం పూర్తి అయ్యేంత వరకు,
ఈ ఇరుకు ఇబ్బంది అన్నది నీకు దగ్గర ఉన్న కొంచెం మీద ఉందంటున్నావు కదా, ఆ కొంచెమే నీ చుట్టూ ఉన్న కరువు పరిస్థితులు, ఇరుకు ఇబ్బందులన్నీ క్లియర్ అయ్యేంత వరకు కూడా నువ్వు నీ బిడ్డ పోషింపబడతావు అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ రోజున అలా దేవుడు చేసిన ఆ గొప్ప కార్యము ఈరోజు నీకున్న ఇరుకు ఇబ్బందిని బట్టి చేయడా? నీకున్న అప్పుల నుంచి ఎవరైనా అప్పులోళ్ళు నా బిడ్డలు నాకపోతున్నారంటే ఎలీషా దగ్గరకు వచ్చింది ప్రవక్తల్లో ఒకటి భార్య, అయ్యా పనివాళ్ళు వచ్చి నా బిడ్డలు అప్పులోళ్ళు వచ్చి నా బిడ్డలు నాకపోతున్నారని చెప్పానంటే, అవునా అయితే నీ దగ్గర ఏముందయ్యా? కొంచెం నూనె ఉందయ్యా. నూనె ఉంటే నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరి దగ్గరకు పోయి బదులుగా కొన్ని గిన్నెలు తెచ్చుకొని వాటి నిండా నింపుకో ఆ నూనె. ఏమయ్యా దైవజనుడు, తిక్కలోడివా లేకపోతే మంచోడివా? కొద్దిగా నూనె ఉంటే చుట్టుపక్కల వాళ్ళు మొత్తాన్ని పోయి పిలుచుకో వాళ్ళ దగ్గరకు పోయి దొరికిన పాత్ర అంతా, దొరికిన బకెటో డేషానో బిందో తపేళో ఏదో మొత్తం తెచ్చుకొని వాటి నిండా నింపుకోమంటున్నావు. అసలు తిక్కలోళ్ళు లాగున్నావు అని అడిగింది ఆ తల్లి. మనకైతే ఈ ప్రశ్నలన్నీ పడతాయి. మనకైతే ఇప్పుడు నేనే కనుక ప్రభు చిత్తంలో ఉండి నీ దగ్గర ఇంట్లో కొంచెం నూనె ఉంది కదా, ఆ నూనె చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరి దగ్గర పోయి బకెట్లో ఒకటి తీసుకో, డేషాలు తప్పేళ్ళు అన్నీ తెచ్చుకొని నింపుకోమంటే, ఎవడు వీడు తిక్కలోళ్ళు లాగుండు ఏడ పట్టుకొచ్చారమ్మా, ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో ఉండాల్సిన వాడు ఈడకు తెచ్చారు ఏందమ్మా, ఇవి అసలు సాధ్యమేనా? కొద్దిగా నూనె అంటే అన్ని బకెట్లు పట్టాలి. ఏడ లేని ఇద్దరు అమ్మ ఏడ నుంచి చెబుతున్నా చూడండి అని చెప్పని ఇట్ట డైలాగులు వాడి ఆశీర్వాదాన్ని కోల్పోతుంది తప్ప ఆ తల్లి ఆ మాటలేం మాట్లాడాల. ఒక మాట దైవజనుడు చెప్పంగా ఆ మాటను తీసుకుంది, వెళ్ళిపోయింది. దైవజనుడు చెప్పినట్టు తూచా తప్పకుండా చేయటంతో అసలు చెప్పటానికి కూడా అలిగానంత గొప్ప ఆశీర్వాదం. ఇంటి నిండా గిన్నెల నిండా నూనె. ఆ గిన్నెలన్నీ తేటానికి కూడా పిల్లలుగా అలసిపోయి ఆ ప్రాంతం ఆ కాలనీలో ఉన్న ప్రతి ఇంటికి తిరిగారు, ఒక గిన్నె అని. అన్ని గిన్నెలు తెచ్చారు, అన్ని గిన్నెలు నిండిపోయినాయి. ఎప్పుడైతే ఇక గిన్నెలు తేవటం ఆగిపోయిందో నూనె ఓరటం కూడా ఆగిపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ వెంటనే మళ్ళీ ఆమె అప్పులు తీర్చుకోవాలా, మళ్ళీ పరిగెత్తుకుంటూ దైవజనుడి దగ్గరకు వచ్చింది. దైవజనుడా నువ్వు చెప్పినట్టు నేను చేశాను, ఇదిగో ఇంత అద్భుతం జరిగిందంటే అప్పుడు దైవజనుడి దగ్గర నుంచి మళ్ళీ మాట తీసుకుంటుంది. మళ్ళీ మాట తీసుకొని ఏమంటున్నాడంటే దైవజనుడు, ఇప్పుడున్న ఆ నూనెలో నీ అప్పులు తీరిపోవడానికి ఎంతైతే అమ్ముకోవాలనుకున్నా అంత అమ్ముకో, మిగతాది నీకు ఉంచుకో, నువ్వు నీ బిడ్డలు జాగ్రత్తగా ఉండండి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. దైవజనుడి ద్వారా తెచ్చిన మాట, దైవజనుడు మాటకు కూడా నీ హృదయంలో చోటు ఇవ్వాలి. మొదటిగా దేవునికి నీ హృదయంలో చోటి, కుటుంబంలో అయినా జీవితంలో అయినా. రెండవది విశ్వాసం ఉంచు. ఆ మూడవది విశ్వాసం ఉండి విశ్వాసంతో కూడిన మాటలు పలుకు. నాలుగవది దైవజనుడు చెప్పిన మాటను విని శ్రద్ధగా దాన్ని తీసుకొని నీ బ్రతుకులోకి దాన్ని అన్వయించుకున్నావు అనుకో. అన్వయించుకోవటమే కాదు, తద్వారా నువ్వు పొందిన మేలు తిరిగి వచ్చి దైవజనుడు చెప్పినప్పుడు ఇంకా గొప్ప ఆశీర్వాదం నువ్వు పొందుకుంటావు. ఆమేన్, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ గమనించండి. విశ్వాసంతో ఆయన పలికాడు. ఆ మాట పలకటంతోనే ఆ మాటను బట్టి యేసయ్య కదిలి వచ్చి అడ్డున్నాడు. ఆయన స్థలం ఇవ్వండి అన్నాడు. స్థలం ఇవ్వండి అని చెప్పాను. అయిపోయిన తర్వాత ప్రభు చెప్పిన మాట ఏంటంటే, ఈ చిన్నది నిద్రపోతుంది కానీ చనిపోలేదండి. అప్పుడు దాకా ఆ రోజులో ప్రత్యేకంగా ఏడవటానికి మనుషులు వచ్చేవాళ్ళు, గొల్లు పెట్టేవాళ్ళు అంటారు. ఏడవటానికి ప్రత్యేకంగా మనుషులు వచ్చేవాళ్ళు. ఆ వచ్చిన వాళ్ళు చుట్టాలు బంధువులంతా చుట్టూ చేరిన వాళ్ళు యేసయ్య ఆ మాట చెప్పగానే తెక్కలో లేకుండా చచ్చిపోయిందనే కదా మేము ఏడుస్తుంది. ఇక నువ్వు వచ్చేంది చెబుతున్నావు, చచ్చిపోలేదు ఈ పిల్ల నిద్రపోతుంది అంటూ. సంగతి నీకు బాగా తెలిసినట్లేదు. చచ్చిపోయింది ఆ అమ్మాయి, చచ్చిపోయింది కాబట్టి మేమంతా సమకూడి డోళ్ళు అవన్నీ పెట్టుకొని ఏడుస్తున్నావు, పాటలు అరే ఏందయ్యా యేసయ్య అంటారు, ఏంది ఇదేనా ఏం దగ్గర తెలిసిన ఏం తెలుసు అని తెచ్చారు. చచ్చిపోయిన పిల్లను పట్టుకుని బతికుందని చెబుతుంది. ఏనే ప్రవక్త, ఏనే దేవుడు, దేవుని కుమారుడు, అసలు ఇదేం లెక్క అన్న భావన ఆ రోజు వాళ్ళల్లో ఉంది. ఈరోజు కూడా నీ జీవితంలో ఏదైనా దేవుడు ఇలా చేస్తాడు, ఇలా చేస్తానన్నాడు,
నా కుటుంబాన్ని ఇలా చేస్తానన్నాడు, నా బిడ్డల్ని ఇలా దీవిస్తానన్నాడు, నా జీవితాన్ని ఇట్లా విప్లవాత్మకంగా మార్చి అనేకులకు దీవెనకరంగా చేస్తానన్నాడు అని చెప్పి కనుక నువ్వు చెబితే ఈ కొత్త కంపెనీ దెయ్యం పట్టిందిరా ఏడదాం మొత్తానికి. చీపురు కట్టదే అండి, కొత్త కంపెనీ దెయ్యం రా. మనం ఇంతవాటికి ఎప్పుడు చూడలే ఇట్లాంటి దెయ్యాన్ని. కొత్తదిరా ఇది కంపెనీ దెయ్యం. ఈ కంపెనీ దెయ్యం పట్టింది కానీ దీనికి ఆడగూతురు అయితేనే దీనికి అంటారు, మగోడికి అయితేనే ఈడికి అంటారు. అది ఆ చీపురు కట్ట పుల్లల చీపురు తీసుకురా. పల్లెటూరులో అయితే అడవి దగ్గర అనుకో, అడవి మెల్లలతో ఏంది పెద్ద పొలిగట్ట అంటారు. పొలిగట్ట అంటే పొలి అంటే దుమ్ము ఊడ్చేదాన్ని. పొలిగట్ట అని బాగా 5 అడుగులు పొడుగుంటుంది. అడవి సువ్వలతోనూ కందికట్టెతోనూ కడతారు ఏంది. అయితే ఆ కట్టెతో లాగుతూ ఉంటారు అన్నమాట కసువుని. పల్లెటూరులో అయితేనే అరే ఆ పొలిగట్ట అందుకురా, వీడికి పట్టిన దెయ్యం దీనికి పట్టిన దెయ్యం పోయిందా కొడతానంట ఏంది. టౌన్లో అయితే ఇది ఆడదో కంపెనీ దెయ్యం పట్టిందిరా వీడికి తెక్కలో లాగుండో. ఇప్పుడు ఏందిరే దేవుడు అంట, విశ్వాసం అంట, ఇటు జాతడంట అట్ట జాతడంట, ఈయన అమ్మే కాదు పెట్టే కాదని చెప్పని మనల్ని నీరు గార్చే పని చేస్తారు. దేవుడి మీద ఉన్న విశ్వాసం కాస్త వాళ్ళు చెప్పే మాటలను బట్టి మొత్తం ఉష్పటాక్ ఎగిరిపోద్ది అనమాట. పెట్ట కనుక మనకు దొరికిన పెట్టను వదిలిపెడితే కనుక ఎగిరిపోయినట్టుగా దొరకకుండా ఆ టైపులో నీలో ఉన్న విశ్వాసం, దేవుని మీద ఉన్న నమ్మకం, నిరీక్షణ, అప్పటి వరకు చేసిన ప్రార్థన, ఓర్పుతో నిలబడ్డ ఇది మొత్తం గాలి కొట్టుకొని పోద్ది. అట్లాంటి వాళ్ళు తయారవుతారు. ఇక్కడ ఆ చిన్నదాని దగ్గర కూడా అట్లాంటి వాళ్ళే ఉండి ఏసైతే అంటున్నారు, చిన్నది చనిపోతే నువ్వు నిద్రపోతున్నట్టు ఏం భలేవాడు తెక్కలో లాగున్నావు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఆనాడు అబ్రహాంతో కూడా తన చుట్టూ ఉన్న ప్రజలు మాట్లాడి ఉంటారు. నేను చెప్పాక విలువైన సబ్జెక్ట్ వచ్చినప్పుడు వాడు ఖచ్చితంగా ఎంటర్ అవుతున్నారని. ఏంది దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నా మాటిని ప్రభువా నా పిల్లల్లో ఉన్న అల్లరి తీసేయి. నేను చెప్పేది నిజం, అబద్ధం కాదు. నిన్ను కొట్టమని చెప్పని దేవుడిని అడగట్లా. యేసయ్యా నా పిల్లల్లో ఉన్న అల్లరి తీసేసి నువ్వు కోరుకున్న పిల్లలుగా వాక్యం జరిగేటప్పుడు సైలెంట్గా ఉండేలాగా, ఏంది ప్రార్థనను నాతో పాటు మోకరించేలాగా, నీకు ఇష్టమైన కుమారులుగా వాళ్ళని తీర్చిదిద్దాయని ప్రార్థన చేయి. ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి వాళ్ళని డీల్ చేస్తాడు. నువ్వు అసలు నీకు తలకాయ నొప్పిగా కాదు, వాక్యం చెప్పేవాడికి ఇసుకగా కూడా ఉండదన్నమాట. అంటే నేను ఇలా పద్దాకలు చెప్తున్నప్పుడు తల్లుల్లో తండ్రుల్లో కామన్గా వచ్చేసి సేదర ఇది. వీళ్ళు అల్లరి చేయకపోతే పాస్టర్ గారు ఈ మాట అండ కదా, నా పిల్లలు అనుకుంటా పళ్ళు బిగపెట్టి గట్టగట్ట ఒక సౌండ్ వస్తుంది అనమాట. లేదంటే లోపల నరాలు బిగుస్తూ ఉంటాయి. నేను పరకాయ ప్రవేశం చేసి చెబుతూ ఉంటాను మాటలు. వీడికెట్ట తెలుస్తాను అనుకోమాకండి. నీ హృదయంలో ఏముంది అది చెబుతూ ఉంటాను అనమాట. పరకాయ ప్రవేశం అంటే నీ స్థానంలోకి వచ్చి నిలబడి ఆ స్థితిగతి మొత్తం ఎరిగి వచ్చి యువతాలని మాట్లాడుతాను అనమాట. ఆత్మలో జరిగే విషయం ఇది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇక్కడ యేసుప్రభు చిన్నదాని ఇంటికి వచ్చాడు. వచ్చి కొంచెం స్థలం ఏంటి, ఆ అమ్మాయి నిద్రపోతుంది చనిపోలేదంటే నవ్వుతున్నారు వాళ్ళు. మనం పలికే విశ్వాసంతో కూడిన మాటలు కానీ, మన భక్తి కానీ, మనం నడిచే విధానం కానీ, దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం ఏదైనా ఇలా చేస్తానన్నాడు, ఇలా అని చెప్పని నేను నమ్ముతున్నానంటే పిచ్చిదాని లాగున్నాం, పిచ్చోళ్ళు లాగున్నాం, ఇప్పుడు కూడా అట్లాంటివి అని చెప్పని మనల్ని నీరు గార్చి వ్యవహారం చేస్తారు. మనల్ని నీరు గార్చి వ్యవహారం చేస్తారు. అబ్రహాం కూడా అసలు ఏమీ లేదు, పిల్లలు లేరు, ఏమీ లేరు. దేవుడు నన్ను ఆ దేశం పొమ్మాడు. ఏ దేశం రా ఏమో నాకు తెలియదు. వీడికి నంబర్ దెయ్యం పెట్టినట్టుంది అనుకుని ఉండొచ్చు. ఏ ఊర్రా ఏందిరా అని తండ్రి అడిగి ఉండొచ్చు. ఒకవేళ తల్లి బ్రతికుంటే ఆ రోజున తల్లి కూడా అడిగి ఉండొచ్చు. ఏందిరా పెద్దోడా, ఏందిరా ఈ పనులు. ఒకవేళ ఎవరన్నా అమ్మా నాకు ఇక్కడ కుదరతలే కానీ ఏరు కాపురం పోతాను, ఆ ఊరు పోతా ఈ ఊరు పోతా, ఇక నాకు ఇక్కడ సరిగ్గా కలిసి రావట్లేదమ్మా. ఏందిరా పెద్దోడా, ఏందిరా చిన్నోడా, ఏందిరా ఈ పనులు. మన కుటుంబంతో ఉమ్మడిగా ఉండాలి, ఎట్టు చేయాలి అటు చేయాలి అన్నట్టుగా ఆనాడు అబ్రహాంతో కూడా మాట్లాడారు. తల్లి కానీ తండ్రి కానీ చుట్టూ ఉన్నవాళ్ళు కానీ, మీరు ఏదైనా చెప్పండి నాకు తెలియదు, నేను మాత్రం పోతున్నా అని చెప్పని అబ్రహాం బయలుదేరాడు. తెరహు ఎన్నోసార్లు హెచ్చరించి ఉంటాడు,
నా మాటిని, నీ ఆలోచన మార్చుకో. దేవుడు లేడు, దెయ్యం లేదు, అదేదో ఈ దేశం ఇస్తానంటే ఏందిరా అది, కట్టుబాట్లతో పోతానంటవేందిరా, మమ్మల్ని వదిలిపెట్టి పోతానంటవేందిరా, నువ్వు చెప్పే మాటలు ఏందమ్మా, ఇట్టండి ఏందమ్మా, అది కరెక్ట్ కాదమ్మా, అదమ్మా ఇదమ్మా, అట్టబ్బా ఇట్టబ్బా అని చెప్పని నానా యాతన పెడతారనమాట మనల్ని. దేవుడు నిర్ణయించిన శాశ్వతమైన ఆశీర్వాదం పొందకుండా నిన్ను నాశనం చేయడానికి, నిన్ను జడగొడటానికి, నీ కుటుంబాన్ని పతనం చేయడానికి మన అనేవాళ్ళే మన చుట్టూ గమ్ముకొని ఉంటారు. కందిరేగలాల ప్రతి ఒక్క మాటతో కొడుతూ ఉంటారు. ముళ్ళు దిగుద్ది అనమాట. కందిరేగ కొడిచి ఊరకుంటుందా, ముళ్ళు దిగుద్ది, ఆ తర్వాత బెందు కట్టుద్ది, మొఖాన్ని కుడిచి ఇంకేం లేదు, కనిపెట్టలే అనమాట, మన పిల్లేనా మనోడేనా అని చెప్పని. ఏంది, వదిలేయండి వాళ్ళని, వదిలేయండి వాళ్ళని వదిలేయండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏంది, అబ్రహాముని ఎన్నో విధాలుగా నీరు గార్చే పరిస్థితులు చేశారు. అయినా సరే అబ్రహాం మాత్రం దేవుడిచ్చిన మాటను పట్టుకొని నిలకడగా ఆయన మీద నిలబడి విశ్వాసంతో అడుగులు వేశాడు కాబట్టి శాశ్వతమైన ఆశీర్వాదాన్ని పొందాడు. ఆమెన్, హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ ఈ చిన్న పిల్ల విషయంలో కూడా ఆ చుట్టూ ఉన్న వాళ్ళు నవ్వుతున్నారు, కానీ తండ్రి మాత్రం కదిలిపోకుండా నిలబడి ఉండు. ఆమెన్, హల్లెలూయా. అలాంటి నిలకడతో కూడిన విశ్వాసం మనలో ఉండాలి. అటువంటి పరిస్థితి కలిగి ఉంటేనే నువ్వు ఎన్ని ఉపవాసాలుండి ప్రార్థన చేసినా, నువ్వు ఎన్ని సంఘారాధనలకు హాజరైనా, ప్రభు యొక్క శరీరం రక్తము తీసుకుంటా నువ్వు అనుదినము ఆధ్యాత్మిక పరిపక్వతలోకి వస్తున్నా, విశ్వాసం లేకుండా, విశ్వాసంతో కూడిన మాటలు లేకుండా, ఆ మాటలాడిన దాన్ని బట్టి విశ్వసించి నడవకుండా, నిలబడకుండా, నువ్వు ఎంత భక్తి సాధన చేసినా ఎక్కడేసిన గొంగళి అక్కడే అన్న టైప్ అయింది. లేదంటే ఏమైంది, ఎక్కడేసిన గొంగళి అక్కడే అయిపోద్ది. లేదంటే మొత్తం విలువైన పన్నీరు పెళ్ళిళ్ళలో చల్లుతూ ఉంటారు. వాళ్ళని వదిలేయండి అమ్మా, అమ్మా వాళ్ళని వదిలేయండి, ఏదన్నా కానీ వాళ్ళని వదిలేయండి. ఆ బైబిల్ ఇచ్చేయండి, ఆ బైబిల్ అసలు ఇచ్చేసేయండి. వంద సమయం కొంచెమే, మీకు కాస్త పెట్టుకుంటే అది ఇంకా పొడిగిపోద్ది. ఏంది, పన్నీరు ఎందుకు చల్లుతారు? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పన్నీరు ఎందుకు చల్లుతారు పెళ్ళిళ్ళలో? గౌరవానికి. నీ భక్తి కూడా గౌరవానికి సంబంధించింది, విలువైందే. కానీ మొదటిగా ఇందాక చెప్పబడినవి నువ్వు విశ్వాసంతో మాట్లాడకుండా, విశ్వాసంలో కలిగి ఉండకుండా, ప్రభువు చోటు ఇవ్వకుండా, విశ్వాసంతో పలికిన మాట ప్రకారం నువ్వు నడవకుండా, బ్రతకకుండా, నిలబడకుండా కనుక నువ్వు చేస్తే విలువైన పన్నీరు నీటి మీద, నేల మీద పోస్తే చేతికి రాదు. అలాంటి పరిస్థితి అయిపోద్ది. ఈ చుట్టుపక్కల వాళ్ళు అలాంటి పరిస్థితికి ఏడ్చకెళ్తారు. నిన్ను కందిరేగలాల పొడుస్తూ ఉంటారు, చుట్టూ గమ్మి ముళ్ళు దిగుతూ ఉంటాయి, వాపులు వస్తూ ఉంటాయి, ఎన్నో గాయాలు అవుతూ ఉంటాయి. అయినా సరే వాటన్నిటి మీద నీ చెవిని నిలపక, ఆ మాటలు నీ హృదయంలోకి, నీ మనసులోకి తీసుకొని, నీ తలంపులు, ఊహల ఆలోచనలోకి ఒక కార్యం దాల్చేలాగా చెయ్యకుండా, అంటే ఆలోచించకుండా, నువ్వు గనక దేవుడిచ్చిన మాట మీద ఫోకస్ పెట్టి ఆ మాటను నీ హృదయంలో పదిలపరుచుకొని, దేవుడు చెప్పినటువంటి ఆ దర్శనం, దేవుడిచ్చినటువంటి ఆ ఆశీర్వాదం, దేవుడు నిర్ణయించినటువంటి ఏదైతే ఉందో దాని మీద కనుక నీ దృష్టి నిలపగలిగితే ఖచ్చితంగా శాశ్వతమైన ఆశీర్వాదాన్ని, అంటే నిత్య జీవమనే జీవజల ఓట నిత్యం నీ హృదయంలో నుంచి ఊరుతూ ఉంటుంది. కాలువలై అంటే ఏరులై పారుతూ ఉంటుంది. దాని ద్వారా అనేకులు ఆ యోరన నాటబడిన వారు కూడా బహుగా ఫలించి అభివృద్ధి పొంది నీవు పొందిన ఆశీర్వాదంలో వాళ్ళు పాలివారు వచ్చారు. ఆమెన్, హల్లెలూయా. ఎలా సాధ్యమైందంటే జీవం. ఇక్కడ చనిపోయింది వాస్తవమే. ఆ పిల్ల, యేసు ప్రభు వారు వచ్చాడు. ఆ తండ్రి నిలబడ్డ స్థితిని గమనించండి. ప్రభు ఇది ఇప్పుడు అదే చెప్పింది. ఆ నిలబడ్డ స్థితి, విశ్వసించాడు. యేసయ్యకు మొదటిగా హృదయంలో స్థలం ఇచ్చాడు, తర్వాత విశ్వసించాడు, విశ్వాసంతో కూడిన మాట బలికాడు, ఆ మాటలో నడిచాడు, ఆ మాటలో నిలబడ్డాడు, తిరిగి ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి యేసయ్య చేస్తున్న కార్యాన్ని చూసి తిరిగి ఆ బిడ్డ సజీవంగా ప్రాణాలతో తిరిగి ఆ తండ్రికి అప్పజెప్పబట్టం చూశాడు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా నివిరిపోయారు. ఆమెన్, హల్లెలూయా. అంటే ఆ ప్రాణం తిరిగి రావటం అంటే జీవం.
యేసయ్య అన్నాడు, నా ఈ మాటలు నిత్య జీవంతో కూడిన మాటలు. ఆయన మాటలు నీలో గనక పదిలం చేసుకున్నావు అనుకో, నీలో నుంచి జీవజల ఓటలు పారుతాయి. ఆ జీవజల ఓటలు, ఆ ఓటల ఒడ్డున, కాల ఒడ్డున మొక్కలు చూడండి పచ్చగా పెరుగుతూ ఉంటాయి, పుష్టిగా ఉంటాయి, సమృద్ధి అయిన దిగుబడి వస్తుంది. కాలవ ఒడ్డున్న మొక్కలకి, ఎప్పుడు నీరు కలిగిన మొక్కకి, కావలసిన అదునుకు తగ్గట్టుగా నీరు అందుతూ ఉన్న మొక్కకి పచ్చగా ఉంటుంది, ఏపుగా పెరుగుద్ది, సమృద్ధి అయిన దిగుబడి వచ్చుద్ది. నీ భక్తి సాధన, నీ విశ్వాసాన్ని బట్టి, దాన్ని బట్టి నిన్ను వెంబడించే వాళ్ళు కూడా ఈ కాల ఓటన నాటబడతారు. వాళ్ళు నాటబడి వాళ్ళు కూడా ఫలించేటి కొమ్మలు అయిపోతారు, సమృద్ధి అయిన దిగుబడి ఇచ్చేలాగా మారిపోతారు, సమృద్ధి అయిన దిగుబడి ఇచ్చేలాగా మారిపోతారు. తద్వారా నీ చుట్టూ ఉన్నవాళ్ళు ఏమైనా బట్టి, ఇతన్ని బట్టి ఇన్ని బ్రతుకులు మార్చబడ్డాయి, ఇన్ని బ్రతుకులు విప్లవాత్మకంగా తీర్చిదిద్దబడ్డాయి, ఇంత గొప్ప కార్యం జరిగిందని నివ్వురుపోయి సాక్ష్యం ఇస్తారు. ఆమేన్, హల్లెలూయా. అట్టి కృప దేవుడు మనందరికి అనుగ్రహించి ఆయన మాత్రమే మన ద్వారా మహిమ పొందునుగాక. ఆమేన్. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా ప్రభువా. ఈ ఉపవాస దినాన ఇదిగో తండ్రి, నీ బిడ్డలు ఇక్కడ ఉపవాసం ఉండి సమకూడంగా అయా వీరికి ఆశపడ్డ రీతిగా శ్రేష్టమైన వర్తమానం నీ బిడ్డలకు అనుగ్రహించినందుకు నీ కృతజ్ఞతాస్తుతులయ్యా. నాతో, మాతో, మా అందరితో మీరు మాట్లాడినందుకు కృతజ్ఞతాస్తుతులు అయా. విన్న మాటలు వ్యర్థమైపోకుండా అయా, పసిబిడ్డల అల్లరి వల్ల ఒకవేళ మాటలు పక్కకి వెళ్ళిపోయామో క్షమించండి ప్రభువా. ఆ బిడ్డలను కూడా తీర్చిదిద్దండి, నీకు ఇష్టమైన పాత్రలుగా చేయండి. విన్న బిడ్డల యొక్క హృదయాల్లో ఈ నీ మాటలు పదిలపరచమని, నీరు కట్టి ఫలింపచేయమని, సిలువ రక్తంతో భద్రపరచు అయా. అనేక పర్యాలు ధ్యానించి నీ కృపలో వర్ధిల్లుటకు సహాయం చేయమని, తుచ్చమైన వాటి విషయంలో అటు ఇటు తిరగక నిలకడగా నీలో నిలబడి అయా విశ్వాసంతో మాటలు పలికి, ఆ మాటలకు అనుగుణంగా నడిచి నిలచి దేవా, తిరిగి దేవా గొప్ప కార్యం చూస్తున్నట్లుగా ఆ తండ్రి, ఆ అధికారి యొక్క ఇదిగో తండ్రి, అధికారి అయిన ఆ తండ్రి కుమార్తె చనిపోయింది వాస్తవమే, కానీ యేసయ్యా నువ్వు చెప్పి వచ్చి వాళ్ళు అతను కోరినట్లుగా ఇదిగో తండ్రి, అతను పలికినట్లుగా నువ్వు వచ్చి చేతులుంచి పలికిన మాటను బట్టి ఆ బిడ్డ లేచింది అయా. జీవం అనేది అక్కడ వచ్చింది ప్రభు, అందును బట్టి నీ కృతజ్ఞతాస్తుతులయ్యా. అయా ఇదిగో తండ్రి దేవా, ఇప్పటి వరకు మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు దేవా. ఈ మాటలను బట్టి నీ బిడ్డలు ఎంతమంది వారి హృదయాలను సరి చేసుకుంటున్నారు అయా, నువ్వు కోరుకున్నట్టుగా సిద్ధపడుతున్నారు, అందును బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు దేవా. అందును బట్టి వారిని దీవించండి, బలపరచండి ప్రభువా. నీ గొప్ప కార్యాలు జరిగించమని అయా. ఇప్పటి వరకు అల్ప విశ్వాసంతో ఇదిగో నా జీవితంలో కార్యాలు జరగట్లేదు, ఇతరుల జీవితాల్లో కార్యాలు జరుగుతున్నాయి, ఎందుకని అని అయా ప్రశ్నించే వారు ఏ బిడ్డ జీవితంలో ఉన్నా అయ్యా ఇదిగో నువ్వు మాట్లాడుతున్నావు ప్రభువా. నువ్వు విశ్వాసంతో పలికిన మాటను బట్టి నువ్వు నిలబడాలని చెప్పని దేవా. అబ్రహాం అలా నిలబడ్డాడు, ఇదిగో తండ్రి ఏలియా కూడా విశ్వాసంతో పలికిన మాటలు ఉన్నాయి ప్రభా. నీ కృపా కార్యములు, నీ కృప ద్వారా దేవా బిడ్డల జీవితాలు జరిగించమని బతిమలాడుతూ నీ వాక్యాన్ని హెచ్చించుకుంటున్నావు, నీ నామాన్ని గణపరుచుకుంటున్నావు మా ప్రభా. అయ్యా మాకు మా మీద ఇంకెవరికైనా కళలో, నిద్రలో, దర్శనం, స్వప్నాలు చూపించబడ్డ సమస్త చీకటి శోధన ప్రభావం నీ మహాపునరుద్ధాన శక్తి ద్వారా ఏస్తున్నాను వాటిని ప్రభావాన్ని బంధిస్తున్నావు, లయపరుస్తున్నావు. బంధించి లయపరిచిన నీ కృతజ్ఞతాస్తుతులయ్యా. కృతజ్ఞతాస్తుతులు మా తండ్రి. అయ్యా మాకు మా మీద ఇంకెవరికైనా కళలో, నిద్రలో, దర్శనం, స్వప్నాలు చూపించబడ్డ సమస్త మంచి కళ, మంచి స్వప్న, నిద్రలో చూసి సమస్త మంచి నీ పాస్తాలు పెడతాం ఏస్తున్నాను. నీ మహాపునరుద్ధాన శక్తి త్వరపెట్టావు, జరిగేలా చేసి నెరవేర్చుతండి. త్వరపెట్టావు, జరిగేలా చేసి నెరవేర్చినందుకు కృతజ్ఞతాస్తుతులు మా ప్రభు. కృతజ్ఞతాస్తుతులు అయ్యా. ఉపవసించి ప్రార్థించిన ప్రతి బిడ్డలు ఎదుగుతండి నీ కృపచేత యేసునామములో సమృద్ధిగా అన్ని విధాలా దీవిస్తున్నాను ప్రభు. రక్షణ లేని బిడ్డలు నీ కృపచేత రక్షణలోకి వచ్చుదురుగాక. రక్షణ పొందిన బిడ్డలు నీ కృపచేత ఆధ్యాత్మిక పరిపక్వతలోకి వచ్చుదురుగాక. ఈరోజు సెలవిచ్చిన మాట ప్రకారం వారి బిడ్డలు దేవ ఈ బిడ్డల జీవితాలు కట్టుకొందురుగాక. నీ గొప్ప కార్యాలు బిడ్డల జీవితాలు యేసునామములో జరుగునుగాక. దేవా నా కోసం, మా కోసం అయ్యా
ప్రార్థించండి అని వాట్సాప్ల ద్వారా, ఫోన్ల ద్వారా ఇక పలు రకాలుగా అడిగిన బిడ్డలు ఉన్నారు. ప్రతి ఒక్కరు అవసరత నీ కృప చేత యేసు నామములో తీర్చబడును గాక. అది ఆధ్యాత్మికంగా అయినా, భౌతికంగా అయినా, ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా ఏ అవసరమైనా యేసు నామములో తీర్చబడును గాక. అయ్యా నా కోసం, మా కోసం, పరిచయం కోసం విన్నదాన్ని బట్టి ఈ పరిచయలు ఇదిగో తండ్రి సోషల్ మీడియా ద్వారా విని బలపడి వెంబడిస్తున్న వారు చేస్తున్న ప్రార్థనలు అయ్యా వాళ్ళందరినీ కూడా దీవించండి, బలపరచండి, అభిషేకించి నీ సేవలు ఆధ్యాత్మిక, భౌతిక, ఆర్థిక, ఆరోగ్యపరంగా అన్ని విధాల కొలత లేకుండా దీవించి ఆశీర్వదించి వాడుకోండి ప్రభు. అయ్యా నీ సేవలు గొప్పగా వారు వాడబడుదురుగాక. గొప్ప కార్యాలు జరిగించి నువ్వు మాత్రమే మహిమ పొందమని బతిమలాడుతూ 2 తిమోతి 1:12 ప్రకారం ఆ ఘడి వరకు కాపాడగల సముద్రుడు అని ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్న సమకూడిన ఉపవాసం ఉన్న బిడ్డలందరినీ కూడా నీ చేతులకు అప్పచెబుతూ, సంఘ బిడ్డలను కూడా నీ చేతులకు అప్పచెబుతూ, అయ్యా ఇదిగో తండ్రి ఇంక ముందు ప్రార్థనలు ఏకీపిస్తున్న బిడ్డలు కూడా నీ చేతులకు ఆ లేఖనం ప్రకారం ఆ ఘడి వరకు కాపాడగల సముద్రాన్ని నేను విశ్వసించి నీ బిడ్డలందరినీ అప్పచెబుతూ, మా ప్రియుడును మా రక్షకుడైన యేసయ్య ఉన్నతనంత శక్తిగల నామమును అడిగి వేడుకొని ప్రార్థన సమస్తం పొందుకొని బిడ్డలను దీవించి ఆశీర్వదించి చేతులకు అప్పచెప్పి నేను మహింపరుచుకున్నాం మా తండ్రి. ఆమెన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహాయ సహవాసము సమకూడిన, అలాగే ప్రభు చిత్త ప్రకారం ప్రార్థనలు ఏకీపిస్తున్న, అలాగనే ఇక ముందును ప్రార్థనలు ఏకీపించబోతున్న, అలాగే సార్వత్రిక సంఘంలోని సకల పరిశుద్ధులకు నిత్యత్వము చేరు పర్యాయం సదాకాలము తోడై ఉండి ఈరోజు లేఖనం ద్వారా చెప్పబడిన దాని ప్రకారం ప్రభు చిత్త ప్రకారం మనందరూ నిలబెట్టి ఆ గొప్ప జీవమును మనం చూసి దాని ద్వారా అనేకులు మార్పు చెందటాన్ని కూడా చూసి అందరూ ఆశ్చర్యపోవటాన్ని కూడా చూసి ప్రభును మనమంతా మహింపరిచేలాగా ఆయనే తోడై ఉండి ఎంత జరిగించునుగాక. ఆమెన్. యేసు రక్తము నాకేచే, ప్రవేశ రక్తము నాకేచే, ప్రవేశనామను సంపూర్ణమైన విజయం కలుగును గాక. ఆమెన్. యుద్ధము యెహోవాదే. అపవాది వాడి దూతలు, చీకటి, అంధకార శక్తులు, క్రియలు అవి ఎంత ప్రమాదకరమైనా సరే వాటి అన్నిటికీ అనంతనాశనం, సర్వనాశనం, నిత్యనాశనం కలుగును గాక. ఆమెన్. యేసు రక్తమునకే జయము, జయము, జయము. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు. ప్రభు యొక్క మహా ఉచిత కృప మీ అందరికీ తోడేండి నడిపించును గాక. ఆమెన్.